యొక్క మార్వాడి గోబ్యాక్ మార్వాడీలను ఇక్కడి నుంచి తరిమే విధంగా మనం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం చేరుకొని ఈ యొక్క మార్వాడీల యొక్క ఆర్థిక విధానాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలను మనం వెనక్కినట్టకపోతే మళ్ళీ గతంలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మన పిల్లలు ఒకప్పుడు తెలంగాణను ఆంధ్రలో దోచుకున్నారు, అంతకుముందు రజాకారులు దోచుకున్నారు అనే విధంగా ఇప్పుడు మార్వాడీలు దోచుకుంటున్నారు అనే సమస్య రాకముందుకే మనం తేరుకొని మార్వాడీలను గోబ్యాక్ మార్వాడి ఉద్యమం తీసుకొచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇతడితో ఆగకుండా శ్రీకాంత్ నాకు ఒకసారి చెప్పిండు, మామ మార్వాడి ఉద్యమం చేయాలి, ఇప్పటికీ మనని చాలామంది దోచుకున్నారు, ఆంధ్రలో దోచుకున్నారు, ఇప్పుడు మార్వాడీలు దోచుకునే పరిస్థితి వస్తుంది. మన విద్యార్థులుగా మనం స్టాండ్ తీసుకోవాలి. ఎవరెవరో ఉద్యమం చేస్తారు, విద్యార్థులు లేని ఉద్యమము ఏ ఉద్యమం సక్సెస్ కాలేదు. కాబట్టి మన విద్యార్థులుగా ఇప్పుడు మేము వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఉన్నారు, మేము కాకతీయ యూనివర్సిటీ ఉన్నాం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలు ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యే వరకు పోరాటం చేసిలో ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కూడా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం అనేది ప్రజలలోకి వెళ్తే ప్రజలు ఆలోచింపజేస్తే ప్రజలు ఈ విధంగా వాళ్ళు ఎందుకు మార్వాడి ఉద్యమం చేస్తున్నారని ప్రజల్లోకి మనం తెలియపరిస్తేనే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ నాయకులు విద్యార్థులు కాదు, ప్రజలలో ఉద్యమం అనేది ఉధృతం చేస్తే ఆటోమేటిక్గా మన ఉద్యమాలు సక్సెస్ అవుతాయి అని ఒక మాట చెప్పిండు. ఆ మాట కోసం మేము కూడా తీవ్రంగా ఆలోచించినాం. మా సంఘంగా అసలు ఎందుకు చేయాలి, ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందని తీవ్రమైన ఆలోచన చేసిన తర్వాత మేము ఇది సరైనదే, తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమంలో మేము మొదటి నుంచి పాల్గొంటున్నాం. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా తీసుకోవాలో ఒక నిర్ణయం కూడా మేము ఒక చాప్టర్ ప్లాన్ చేసుకున్నాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తున్నా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన శ్రీకాంత్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా. థ్యాంక్ యూ. కాలేజ్ ఒక మాట చెప్తాడు, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటే వరకు తరమండి అని చెప్పిండు. ఇప్పుడు మనం చేయాల్సింది, ప్రాంతేతరుడు మనం దోపిడీ చేస్తుండు, ఖచ్చితంగా ప్రాంతం దాటేంత వరకు మనం పోరాటం చేయాల్సిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన అంశ ఓయూ అధ్యక్షులు నామసైదులు గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాస్తవానికి ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి గల ప్రధాన కారణాలు, కొన్ని అంశాలు మేము విద్యార్థి సంఘాలుగా చర్చించి మేము ఈ యొక్క నిర్ణయానికి రావడం గల ప్రధాన కారణం, ఈ మధ్య మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద దాడి చేయడం. కాబట్టి మన ప్రజలను వేరే వాళ్ళు దాడి చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలని చెప్పి ఖచ్చితంగా మనం తిరగబడి పోరాటం చేయాలని చెప్పి ఈ యొక్క నిర్ణయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్య మా వాళ్ళు ఎవరు మాట్లాడినా అసలు ఓయూకు మార్వాడీలకు ఏం సంబంధం, ఓయూకు అసలు ఈ ఉద్యమానికి ఏం సంబంధం అని అడుగుతారు. నేను చదువుకున్న విద్యార్థిగా నాకు ఒక అవగాహన ఉంది. గద్దర్ ఒక మాట అంటాడు, చదవడం అంటే సమాజాన్ని చదవడం అని చెప్పిండు. ఈ తెలంగాణ సమాజం డబ్బులు కడితే మేము పన్నుల రూపంలో మేము చదువుకుంటున్నాం, మళ్ళీ తెలంగాణ సమాజం మీద దాడి జరిగితే మేము ఎందుకు పోరాటం చేయకూడదు? ఈ సమాజం మాది, కాబట్టి మా సమాజం కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి ముందుకు వచ్చినాం. అందుకే భవిష్యత్ చరిత్రలో కూడా చూసుకుంటే గదర్ అనే విద్యార్థి సంఘం ఉండే, అనుశీలన అనే విద్యార్థి సంఘం ఉండే. ఈ రెండు సంఘాలు స్వతంత్రం రాకముందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిషర్స్ ఏజెంట్లు అయితే ఇప్పుడు నార్త్ ఇండియా కంపెనీకి మార్వాడి గుజరాత్ వాళ్ళ ఏజెంట్లు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మన తాతలు తరిమితే నార్త్ ఇండియా కంపెనీని విద్యార్థి సంఘ నాయకులుగా ఓయూ విద్యార్థులుగా మనం అందరం కూడా తరమాలి. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు అయితే ఏ విధంగా అయితే దేశాన్ని దోసుకురో అదేవిధంగా కూడా మార్వాడి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకోవడంతో పాటు ఇక్కడున్న ప్రజల మరణాలకు కూడా మార్వాడి వాళ్ళే కారణమవుతారు. ఇవన్నీ విషయాలు చర్చించుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన అంశ అధ్యక్షులు నామశైలు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు మార్వాడి సమాజం చేస్తున్న అన్యాయంపై ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన జిలకర సీనన్న గారికి, నందిని సిద్ధారెడ్డి సార్ గారికి, అలాగే గోరేటి రమేష్ అన్న గారికి, అశోక్ అన్న గారికి, కిషోర్ అన్న గారికి మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన జైభీం తెలియజేస్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్గా మేము అన్నగారి మీద గోరేటి రమేష్ అన్న పాట పాడి ఎస్ఓటి పోలీసులు వచ్చి
ఏదో ఫుడ్ డెలివరీ వచ్చిందని కిందికి పిలిపించి అక్రమ అరెస్టు చేయగానే ఈ యొక్క విద్యార్థి సంఘాలుగా ఇటు సోషల్ మీడియా వేదికగా కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ అంటే ఒక కళాకారుడు పాట పాడితే ఎంత చైతన్యం అవుతుందో అక్కడ ఉన్న గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు వెంటనే అక్కడ ఉన్న ఏసీబీ గారికి చెప్పించి ఆయనను అరెస్టు చేయాలా అని వాళ్ళని పోలీసు వారిని ఇంటికి తోలి చిత్రహింసలు పెట్టిన గాన ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ప్రతి కార్యక్రమంలో తెలంగాణ ప్రజానికాన్ని కానీ ఇక్కడ ఉన్న కోమటులు కానీ వర్తక వ్యాపార సంఘాలు కానీ అందరినీ చైతన్యపరుస్తూ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై నిత్యం అలాగే తెలంగాణ శ్యామన్న ఆయనను కానీ పోలీసులు అరెస్ట్ చేయగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము వెంటనే ఇక్కడ స్పందించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా మేము వెంటనే ఆ యొక్క సమస్యను అడ్రస్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం మీటింగ్లోని ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసిస్తుంది, అదే చెడు చేస్తే ఇక్కడ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి మొట్టమొదటిగా ప్రశ్నించడం అనేది ఇక్కడ విద్యార్థులకు ప్రతి సమస్య మీద ఆనవాయితీగా వస్తుంది. మాకేం సంబంధం అనే ఇక్కడ కొంతమంది వివిధ రాజకీయ పార్టీ నాయకులు మార్వాడీలకు ఓట్లేస్తేనే మీరు గెలవట్లేరు, మేము సకల జనులం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి మిమ్మల్ని ఈరోజు ఆ రాజ్యాధికారం మీద కూర్చోబెడుతున్నాం, వాళ్ళకు మద్దతు తెలిపే పాలక ప్రభుత్వాలు మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఎందుకంటే కష్టార్జితం మాది, రక్త మాంసాలు మాయి, దారబోసి మా రెక్కలతోటి మా అమ్మ నాన్నలు 600 ఏళ్ళు కష్టపడి పన్నుల రూపంలో మీ యొక్క పాలక ప్రభుత్వాలకు చెల్లింపులు చేసుడు. కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు మార్వాడీల వైపే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల వైపు కూడా ఆలోచించేయాలా. ఎందుకంటే వాళ్ళు నాసి రకమైన వస్తువులు తయారు చేసి ఈ ప్రజలకు తక్కువ ధరకే అనే ఆశ కల్పించి అది కొన్ని రోజులు మార్కెట్లో వస్తున్న స్టాండర్డ్ ఇప్పుడు జియో వాడు వచ్చింది, మనకు ఒక ముఖేష్ అది ఆదాని అంబానీలు వచ్చి మనకు జియోని తీసుకొచ్చి ఒక 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం వరకు ఉచితమని చేసిరు అలవాటు. తెలంగాణ పోరాటంలో మీరు ప్రత్యక్ష పాల్గొన్నారు సార్. తెలంగాణ పోరాటంలో ఎవ్వరు కూడా మార్వాడుల పిల్లలు చనిపోయిన చరిత్ర దాఖలాలు, తెలంగాణ పోరాటంలో మార్వాడు వాళ్ళు జైలు పోయిన దాఖలాలు, మన తాతలు సాయపడం చేసినప్ప వాళ్ళ తాతలు సాయపడం చేసినట్టు ఎక్కడ కూడా దాఖలాలు. కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మార్వాడి వాళ్ళకి మద్దతు తెలిపినాయి. కాంగ్రెస్ పార్టీ మార్వాడికి మద్దతు అన్నది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ మార్వాడి వాళ్ళకి మద్దతు అన్నది, బీఆర్ఎస్ పార్టీ కూడా మార్వాడి వాళ్ళకి మద్దతు అన్నది. అంటే తెలంగాణ ప్రజల గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడదలుచుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకునే రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రజలకు మా రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, మేము కేవలం మార్వాడి వాళ్ళ హక్కుల గురించే మాట్లాడతాము. ఎందుకు అంటే మార్వాడి వాళ్ళు మా పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ చేస్తారు కాబట్టి మార్వాడి వాళ్ళ హక్కుల గురించే మాట్లాడతామని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి సార్. సిద్ధారెడ్డి సార్కి అన్ని విషయాలు తెలుసు సార్. మేము విద్యార్థులుగా ఈ 3 రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తున్నాం సార్. ఎందుకంటే తెలంగాణ సమాజం గురించి మాట్లాడలేని రాజకీయ పార్టీలు మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తెలంగాణ సమాజం మేము ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీల వ్యతిరేకంగా పోరాటం చేస్తాం సార్. థ్యాంక్ యూ సైదుల్. ఇప్పుడు మన సనాత్ జయసూర్య మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమాభివందనాలు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నటువంటి ఉద్యమం దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే జరుగుతున్నటువంటి డిబేట్స్ కానీ సమావేశాల్లో కానీ చాలామంది పాల్గొన్నారు, అందరికీ కూడా విషయం అనేది అవగాహనకు వచ్చి ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని గురించి మనం మాట్లాడదాం. సమస్య ఎట్లా ఉత్పన్నమైంది, ఏ రకమైనటువంటి పరిస్థితులలో ఉన్నది అనేది అందరికి కూడా చాలా అవగాహన వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని గురించి మనం ఆ సలహాలు సూచనలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. ఇక తర్వాత ముందుగా ఈ ఉద్యమాన్ని ముందు నుండి నడిపించినటువంటి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ శ్యామన్న కావచ్చు, ఆ తర్వాత ఎక్కడ సమావేశం జరిగినప్పటికీ కూడా విచ్చేసినటువంటి పెద్దలు మేధావులు నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు, జిలకర శ్రీనివాస్ గారు కావచ్చు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనందరం కూడా ఇంతకుముందు ఈ హాల్కి కొంచెం టైంకి వచ్చినప్పుడు ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. మేము భోజనం చేసేద్దామని చెప్పి బయటికి వెళ్ళేసరికి సిద్ధారెడ్డి గారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. అంటే పంక్చువాలిటీ, ఒక క్రమశిక్షణతోటి ఆయన వచ్చి ఒక్కరే కూర్చున్నారు. ఆయన 3 కోట్ల మంది తెలంగాణను కలిపితే ఒక నందిని సిద్ధారెడ్డి సార్ అంటే ఆయన ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. కాబట్టి
అట్లాంటి క్రమశిక్షణతోటి అవగాహనతోటి ఒక బాధ్యతతోటి మనందరం కూడా ముంగటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. నా ఉద్దేశంలో మాత్రం నేను ఇక్కడ సమస్య ఏ పరిస్థితిలో ఉన్నదని చెప్పడం కంటే కూడా ఇక్కడ వచ్చినటువంటి ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి మనందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లోపల భాగస్వామ్యం అయితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా ఉన్నా. ఇది నా తరపు నుండి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న సూచనగా భావించవచ్చు. కాబట్టి ఒక్క 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మనమందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేసింది. ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డా వేదిక. అట్లాంటి ఉద్యమం లోపల వేలాది మంది వీరులు అమరులైపోతే ఆ అమరుల త్యాగం ఎందుకు, ఆ అమరత్వం దేనికోసం అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మన స్థానిక అభివృద్ధి కోసము, మన అభివృద్ధి కోసము, అణచివేతకు గురైనటువంటి మనందరం కూడా అభివృద్ధి కావాలన్నటువంటి ఉద్దేశంతోటే కదా. మరి ఆ ఫలాలతోటి, ఆ ఉద్దేశాలతోటి మనం కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల ఈరోజు మన పరిస్థితి, స్థానికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కసారి మనం చూస్తే తెలంగాణ ఎకానమీలో, సేవల రంగంలో తెలంగాణ ఎకానమీ లోపల తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులందరిది ఒక ఎత్తు అయితే మొత్తం తెలంగాణ ఎకానమీలో 15% మార్వాడీలు ఒకే ఒక సామాజిక వర్గం ఆక్రమించేసింది. ఒక్క సామాజిక వర్గం 15% ఆక్రమించడం ఏంది? వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వృత్తి లోపల ప్రవేశించారు, వ్యాపార లోపల ప్రవేశించారు, ఎవ్వరికి కూడా బువ్వ లేకుండా ఎత్తున్నారు, బతుకు లేకుండా ఎత్తున్నారు. ఈరోజు మన గడ్డ మీదకి వచ్చి మనల్ని తాగుబోతులు అనేటటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగిండ్రు. కేవలం 2 లక్షల మంది జనాభా కూడా లేరు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం లెక్క పెడితే మార్వాడీలు. అట్లాంటి మార్వాడీల మీదికి తెలంగాణ ప్రజలందరూ కలిసి మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి అచేతనావస్థ లోపల మన తెలంగాణ సమాజం ఉన్నదని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరికీ జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మరి పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేకమైన జై భీమ్లు. నేను ఈ యొక్క ఉద్యమాన్ని చూసిన తర్వాత నేను కూడా ఈ యొక్క ఉద్యమాన్ని నేను వరంగల్ దాకా పట్టుకపోవాలి. హన్మకొండలో కూడా అనేక మార్వాడి షాపులను కూడా ఈ యొక్క చిన్న భిన్నం చేసి మరి వాటి యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలిసేలాగా చేయాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క ఉద్యమాన్ని మన సంగంరెడ్డి పృథ్వీరాజ్ అన్న గారు ఏదైతే ఆ రోజు అరెస్ట్ చేసి 2-3 పోలీస్ స్టేషన్లు తిప్పిల్లో ఆ రోజు మరి తెలంగాణ మొత్తం కూడా అందరికీ తెలిసే విధంగా మరి యొక్క సమాజం అంతా గుర్తించింది. అదేవిధంగా అనేక పోరాటాలు కూడా చేశారు. నేను ఈ యొక్క సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, ఈ యొక్క మార్వాడీలు సూక్ష్మంగా ఈ యొక్క పాయిజన్ ఎట్లయితే ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా చాప కింద నీరులాగా మరి యొక్క మార్వాడి సమాజం అంతా కూడా ఈ తెలంగాణలో మరి అడ్డా వేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క మార్వాడి షాపులలో కనీసం ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా వాళ్ళు ఇష్టపడని సందర్భం ఉన్నది. ఈ యొక్క మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా అందులో కనీసం వర్కర్గా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొంతమంది 1-2-3 నేను అడిగిన సందర్భాలలో కొంతమంది సార్లు 2 విధాలుగా చెప్పారు. ఒకరు పాజిటివ్ చెప్పిళ్ళు, ఒకరు నెగిటివ్ చెప్పిళ్ళు. మన వాళ్ళు పని చేయాలంటే చాలా టైం తీసుకుంటారు కదా అని అన్నారు. అంటే ఎంత దిగజారిపోతున్నామంటే మన దాంట్లో మనకే ఐకమత్యం లేక ఈ విధంగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండించిన. ఆ రోజే ఆ యొక్క గురువుకు నేను చెప్పిన, సార్ ఈ విధంగా కాదు సార్, మనోళ్ళు పని తట్ట పారబడితే మనోళ్ళు చెమటోర్చే వరకు కూడా వాళ్ళు పని చేస్తారు సార్. మరి వీళ్ళు ఇంత లడ్డుగుండి ఈ విధంగా ఉండి మరి వీళ్ళు తట్ట పని చేయమంటే చేస్తారా సార్ అని నేను అడిగిన. అంటే ఆయన నవ్వుకుంటా ఏంది బాబు ఇది అని అంటాడు. ఏంది ఇట్లా మాట్లాడుతాను అంటే, నిజం సార్, ఇది ఫ్యాక్ట్ సార్. వాళ్ళేమో ఈ యొక్క జిలేబీలని, ఈ సమోసాలు అని చెప్పేసి ఈ షాపులు, మార్వాడి షాపులు తీసుకొని వచ్చి ఇట్లా పెడతా ఉంటారు. మరి యొక్క గడ్డపార తీసుకొని ఒక గజం తవ్వమనండి సార్, ఆయనను చూద్దాము. ఆయన యొక్క
కమిట్మెంట్ ఎంత ఉంటుంది, ఆయన ఏ విధంగా స్లిమ్ అవుతాడో కూడా మీకు అర్థమవుతుంది సార్ అని చెప్పిన. ఈ యొక్క విధంగా మనోళ్ళు, మన తెలంగాణ వాళ్ళు కొంచెం ఒక గజము 2 గజాలు తవ్వి తట్ట పార పని చేసి ఏదో ఇంతంత తాగి మరి వాళ్ళు పడుకుంటే అనేక మంది తాగి పండుకుంటారు అని వాని మార్వాడోడే వాళ్ళు తాగి పడుకుంటారు అని చెప్పేసి అంటాడు. అవును, బాజాప్తా తెలంగాణ అనేటోడు తాగుతాడు, బాజాప్తా తాగుతాడు, తాగడంలో తప్పే ఉన్నది. ఆయన కష్టం పని చేస్తాడు, కష్టజీవి కాబట్టి సరే కొంచెం ఒళ్ళు నొప్పులు అవి ఇవో ఉంటాయని చెప్పేసి మన తెలంగాణలో కొంచెం తాగుతాడు. మరి తాగకుండా ఉండడానికి కూడా చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ వైన్స్లు పెంచుతూ ఉన్నది? తగ్గించవచ్చు కదా. కానీ ఈ యొక్క మార్వాడీస్ అనే వీళ్ళు చాప కింద నీరులాగా పోయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక్క రాజకీయ పరంగానే లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో, మిగతా అన్నిటి పరంగా ఉన్నారు. లాస్ట్కు పైసలు మిత్తిలకి ఇచ్చి మరి వాళ్ళ యొక్క ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు కుదబెట్టుకొని మరి పైసలు ఇవ్వని సందర్భంలో జప్తు చేసుకునే పరిస్థితి దాకా ఉన్నది. కానీ ఇవాళ మొన్న నేను మీడియాలో చూసినాను. ఆ మీడియాలో చూసిన సందర్భంలో మరి మా బావే మరి మన బట్టి విక్రమార్క అని చెప్పిండు. మరి ఇలా బావ అన్నోడు రేపు మరి ఆ మార్వాడి సామాజిక వర్గం నుంచి మన తెలంగాణ సామాజిక వర్గానికి ఎవరికో ఒకరికి మరి పిల్లనో వాళ్ళనో వీళ్ళనో ఇచ్చి మరి మాకు కూడా రాజకీయ వాటా కావాలంటే ఏమన్నా నాకు భయం వేస్తూ ఉన్నది. కాబట్టి ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యార్థి సంఘాలుగా వీళ్ళు మరి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఇనిషియేట్ తీసుకోవడాన్ని నేను ఆనందపడతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి దీన్ని ఇంతటితోటే, ఈ మార్వాడిలను ఇంతటితోటే ఈ మన తెలంగాణలో పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మార్వాడి షాపులలో మనోళ్ళను పెట్టుకోవడం ఇష్టం లేక చిన్న పిల్లలను మరి వాళ్ళ ఇంటికాడ నుంచే తీసుకొని వచ్చి మరి ఇక్కడ పనులుగా వాళ్లకు పనులు చేపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బాలల హక్కుల చట్టం వర్తించదా వాళ్ళకు? మనకే వర్తిస్తుందా? కాదు కదా. అందరూ సమాజంలో అందరూ సమానులే కదా. ఇంకొక మేధావి ఏమంటాడు, భారత రాజ్యాంగంలో అట్లా లేదుగా, ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా అంటారు. అందరూ జీవించవచ్చు, మరి భారత రాజ్యాంగం ప్రకారమే మరి బాలల హక్కుల చట్టం ఉంది కదా, అది వాళ్ళకు వర్తించదా? అందరికీ వర్తిస్తుంది కదా. మరి ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరో తెలంగాణ ఉద్యమంలా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు ఎల్తూరి సాయి కుమార్. థ్యాంక్ యూ అని. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మన సిద్ధారెడ్డి సారు, క్రాంతిదళ అన్న రాష్ట్ర అధ్యక్షులు మన అన్నగారు, అదేవిధంగా విఎస్కే రాష్ట్ర అధ్యక్షులు జల్కర సీనన్న గారు మరియు గోరెడ్డి రమేష్ అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పృథ్వీరాజ్ అన్న గారు, మరియు ఈ కార్యక్రమం పేరు మీద విచ్చేసినటువంటి గౌరవ సభ్యులకి, మరియు ఇది సక్సెస్ చేయాలనే కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణలో కూడా పాల్గొంటామనే నమ్మకంతో విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి మార్వాడి ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మార్వాడీలకు కాదు మనం చేసేది. ఎందుకంటే మీరు చూడండి, నరహంతకులే అధిపతులై ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ సత్కారాలు తీసుకుంటారు, వాళ్ళ అవకాశాలు పొందుతారు, వాళ్ళ స్థలాలను తీసుకునే క్రమంలో ఆఖరికి ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజల మీదనే దోపిడీ చేసి వాళ్ళని ఎలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 60 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట చరిత్రలో 1200 మంది అమర వీరుల నెత్తుటి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, ప్రాంతీయ అస్తిత్వానికి తొలిమెట్టు లాంటి రాష్ట్రం కాబట్టి, మనము మన ప్రాంత ఆత్మాభిమానం పేరు మీద నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అన్నాం కాబట్టి ఇవాళ ఆంధ్ర వాళ్ళను మనం అవతలకు తరిమి కొట్టినాం. అదే నేపథ్యంలో మార్వాడి వాళ్ళది ఏం జరుగుతుందనడానికి మనం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సందర్భం. మోంజే మార్కెట్లో దళితుల మీద జరిగిన దాడిలో భాగంగా ఆ దాడిలాగానే చూడాల్సిన అవసరం లేదు. మన మీద, మన సంస్కృతి మీద, మన ఆర్థికం మీద, మన జీవితాల మీద మన దాడిగా చూడాలి. భారత రాజ్యాంగం ప్రకారంగా 21 స్వేచ్ఛతో ఎవరైనా బతకొచ్చండి. ఆ బతుకు మన మీద గుదిబండలాగా ఉండకూడదు, మన మీద అణిచివేతలాగా ఉండకూడదు, మన మీద అవమానాలుగా ఉండకూడదు. కాబట్టి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక పరమైనటువంటి ఉద్యమం తప్ప మార్వాడీలకు వ్యతిరేకం కాదు. కాబట్టి మన రాష్ట్రం ఎట్లొచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఓయూ గడ్డ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని రేపు రాష్ట్రం 4 కోట్ల ప్రజానికానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగంగా
మార్వాడి గో బ్యాక్ నినాదం అనేటువంటిది ముందుకొస్తుంది. కాబట్టి ఉస్మానియా చరిత్ర 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఓయూ యొక్క ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం. కాబట్టి రేపు మార్వాడి గో బ్యాక్ నినాదం అనేది కూడా బంధులతోనూ రాస్తారోకతోనూ కాదు. ఎవరి మీద మనం దాడి చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ఏ షాపును ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. మన ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుందాం, మన ఆలోచనను మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం, మనంగా అవగాహన చేసుకొని మన ఉద్యోగాలు. ఎందుకంటే మార్వాడి ఏ షాపులోనైనా మన వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా? మార్వాడి ఏ షాపుల్లోనైనా ఎక్కడైనా బంగారం షాపు కావచ్చు, అనేక రకాల షాపులు ఈ రాష్ట్రంలో స్వీట్ షాపులలో కావచ్చు. మనం చూసుకోవాలి మనం ఎక్కడ నష్టపోతున్నాం, మనకి ఎక్కడ దెబ్బ తగులుతూ ఉన్నది. ఎందుకంటే బ్రిటిష్ వాడు రాబర్ట్ క్లైవ్ అని మన దేశానికి వచ్చి ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి 200 సంవత్సరాలు మనల్ని బానిసగా చేసినటువంటి చరిత్ర ఈ దేశాన్ని. బ్రిటిష్ వాని యొక్క ఆలోచన విధానం. కాబట్టి బ్రిటిష్ వాడు ఏందో మనకు తెలుసు, ఆంధ్ర వాళ్ళు ఏందో మనకు తెలుసు. కాబట్టి ఈ మార్వాడీలు ఏందో భవిష్యత్తులో మన పోరాటం ఇప్పుడు చైతన్యం కాకపోతే, ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మన జీవితాలే మార్వాడీల కింద బానిస బ్రతుకులాగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఓయూ గడ్డ నుంచి గౌరవ పెద్దలందరూ మాట్లాడాలి. కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కాబట్టి అందరూ మీటింగ్ అయిపోయేంత వరకు ఉండాలని తెలియపరుస్తూ ఉస్మానియా ఏఐఎస్ఎఫ్గా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు రెడ్ సెల్యూట్. పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా సోదరులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, మిగతా మిత్రులకి పేరు పేరున ముందుగా జేబీఎం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, దయచేసి క్షమించండి. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మార్వాడీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఒక మేధో మథనం జరగాలని నన్ను ఈ కార్యక్రమానికి తమ్ముడు శ్రీకాంత్ ఆహ్వానించాడు. ఉస్మానియా యూనివర్సిటీ చేస్తున్న ఈ పోరాటానికి విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరి సమస్యనైనా తన సమస్యగా భావించి ఆ ప్రజల తరఫున పోరాడే ఏకైక కేంద్రము ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పాడు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోచి పీల్చి పిప్పి చేస్తున్న మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తే ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థి నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం కూడా మనం చూసాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇస్తున్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారా? మార్వాడీలకి ఒత్తాసు పలుకుతూ మార్వాడీలని ప్రపంచమంతా దేశమంతా పంపిస్తూ దోపిడీ చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారా? స్పష్టం చేయాలి. నరేంద్ర మోడీ గారేమో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి అన్ని కుట్రలు చేస్తున్నాడు. ఆయనని ఎదుర్కొంటూ రాహుల్ గాంధీ గారేమో ఆదాని అంబానీ కంపెనీలకు ఈ దేశాన్ని మొత్తం అప్పగిస్తున్నాడు నరేంద్ర మోడీ అని ఆయన విమర్శిస్తున్నారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రము రాష్ట్రంలో ఆదాని అంబానీలకి ప్రతినిధులుగా ఉన్న మార్వాడీలకి మద్దతుగా పనిచేస్తున్నాడు. మీరు రాహుల్ గాంధీ గారి పక్షంలో ఉన్నారా, నరేంద్ర మోడీ గారి పక్షంలో ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. నిజంగానే మీరు ఈ తెలంగాణ ప్రజల పక్షాన ఉంటే తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేస్తున్న మార్వాడీలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకే కావాలని, మా నిధులు మాకే కావాలని, ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో తెలంగాణ స్థానికులకి 80% ఉద్యోగాలు కావాలని గత 11 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు 60 సంవత్సరాల పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసము, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పోరాటం చేయడం జరిగింది.
ఈ తెలంగాణలో రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎంతోమంది విద్యార్థులు యువకులు ప్రాణాలు బలిచ్చారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది యువకులు పోలీసు దెబ్బలు తిన్నారు. ఇదే యూనివర్సిటీలో ఉన్న చెట్లకి ఉరేసుకొని చచ్చిపోయారు. ఎందుకు? కేవలం రాష్ట్రం ఏర్పడడం కోసం మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సంపద ఈ రాష్ట్ర ప్రజలకే దక్కాలని, ఈ రాష్ట్రంలో ఎవరు పరిశ్రమ పెట్టినా ఆ పరిశ్రమలో ఉద్యోగాలు ఇక్కడి యువకులకే దక్కాలని, ఇక్కడ ఎవరు ఏమి చేసినా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని వాళ్ళు తన ప్రాణాల్ని అర్పించారు. అలా ఒక ప్రాణం అర్పించిన కుటుంబం నుంచి వచ్చినటువంటి తమ్ముడు శివ మార్వాడీలకి వ్యతిరేకంగా ఒక పాట రాశాడు. తన ఇంట్లో ఒక తమ్ముడు చనిపోయాడు తెలంగాణ కోసం. మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కొంతమంది వ్యక్తుల ప్రమోషన్ కోసం జరుగుతున్నది కాదు, కొంతమంది వ్యక్తుల లాభాపేక్ష కోసం జరుగుతున్నది కాదు. 1200 మంది అమరవీరులైన యువతి యువకుల ఆశయాలు నెరవేర్చడం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో సమిధలు కావడానికి, సమిధలు కాము ఇక అవతలోనే సమిధలు చేస్తామని ఒక ప్రతినభూని సిద్ధానికి యుద్ధానికి సిద్ధమైంది ఈ ఓయు. ఉద్యోగాలు కావాలని మనం పోరాటం చేశాం. ఇదే ఓయు లైబ్రరీలో 24 గంటలు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలు రాకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, ఆర్టీసీ చౌరస్తాలో గత ప్రభుత్వాన్ని నిలదీశాము, గద్దెదించాము. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము 15,000 పరిశ్రమలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ 15,000 కంపెనీల్లో మన తెలంగాణ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేటు కంపెనీలు రావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది, తప్పేమీ లేదు, రావాలి. వచ్చిన వాటిలో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? కనీసం గేటు దగ్గర కాపలా కాసే సెక్యూరిటీ ఉద్యోగాల్లోనైనా మన తెలంగాణ వాళ్ళు ఉన్నారా? ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర, హాస్టళ్ల దగ్గర కావలి కాస్తున్న అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిలో తెలంగాణ యువకులు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఉన్నారా? తెలంగాణ నిధులేమయ్యాయి? తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు ఏమయ్యాయి? వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు ఈ తెలంగాణ పక్షాన ఉన్నారా, ఉత్తరాది మార్వాడీల పక్షాన ఉన్నారా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నాను. ఇక కొంతమంది విమర్శలకి సమాధానం చెప్పాలని నేను భావిస్తున్నాను. మార్వాడి ఉద్యమము వీసీకే ప్రారంభించింది కాదు. విముక్త చిరుతల కచ్చి ద్రవిడవాదంతో, దళితవాదంతో, బహుజన సిద్ధాంతంతో పనిచేసేటువంటి ఒక పార్టీ గత 11-12 సంవత్సరాలుగా ద్రవిడవాదాన్ని, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద ఉత్తరాది వాళ్ళ సాంస్కృతిక పెత్తనం, రాజకీయ పెత్తనం, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళం మేము. కానీ ఇది వీసీకే నడుపుతున్నటువంటి ఉద్యమం కాదు. ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వీసీకే మద్దతు మాత్రమే ఉన్నది. దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న మార్వాడీల పక్షాన బండి సంజయ్, గుండు అరవింద్, మార్వాడి సుజాత ఉంటే ఈ తెలంగాణ పక్షాన వీసీకే ఒక్కటే ఉన్నది మిత్రులారా. కాబట్టి ఇది వీసీకే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదు, ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం అని గుర్తించాలని కోరుతున్నాను. ఇక కొంతమంది మిత్రులు అంటున్నారు, మార్వాడీలు పోతే కోటోళ్ళు వస్తారు, ఆ కోటోళ్ళ కోసము ఈ దళితులు బట్టలు చింపుకొని వీధుల్లో పోరాటం చేయాలా అని అంటున్నారు. మేము తెలంగాణలో ఉన్న కోమట్ల కోసం పోరాటం చేయట్లేదు, తెలంగాణలో ఉన్న సబ్బండ కులాల కోసం పోరాటం చేస్తున్నాం. ఎస్, వర్ణాశ్రమ ధర్మంలో, సనాతన ధర్మం ప్రకారంగా వ్యాపారం చేసే హక్కు కేవలము కోమట్లకు మాత్రమే ఉండే గతంలో. కానీ రెవల్యూషనరీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఎవరైనా వ్యాపారం చేసుకునే హక్కునిచ్చిన తర్వాత గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని కులాల వాళ్ళు ఈరోజు వ్యాపారంలో ఉన్నారు. మాలమాది వాళ్ళు కిరాణా షాపులు నడుపుకోవట్లేదా? ఇదే రాష్ట్ర ప్రభుత్వము దళితుల కోసం, గిరిజనుల కోసం ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది కదా.
ఆ పారిశ్రామిక విధానం ప్రకారంగా మన దళితులు వ్యాపారం చేస్తున్నారు కదా, మరి ఆ దళితులకి అన్యాయం జరుగుతున్నది, వాళ్ళు దోపిడీకి గురవుతున్నారన్నప్పుడు ఆ దళితుల పక్షాన ఈ దళితులు పోరాడితే తప్పేంటి అని అడుగుతున్నారు. ఈ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు కదా, బహుజనుల్లో భాగమైనటువంటి స్వర్ణకారు వాళ్ళ వృత్తిని కోల్పోయి, ఉపాధిని కోల్పోయి రోడ్డు మీద పడి పిల్లల పెళ్లి చేయలేక భర్తను కోల్పోయిన ఒక అవసరమున్న స్త్రీ పెళ్లికి ఎదిగిన 2 బిడ్డలకి తేజాబు దాగించి తాను తేజాబు దాగి పొట్ట బగిలి చచ్చిపోయింది కదా, వాళ్ళు బహుజనులు గారా? కమ్మరోళ్ళు తమ వృత్తిని కోల్పోతే వాళ్ళు బహుజనులు గారా? ఇతర కులాల వాళ్ళు వాళ్ళ వృత్తులు కోల్పోతే వాళ్ళు బహుజనులు గారా? నిజంగా బహుజనవాదంతో పనిచేసే వాళ్ళే అయితే, నిజంగా ఈ బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళే అయితే, నిజంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళే అయితే బీజేపీకి ప్రాణాలు ఇచ్చి బీజేపీకి ఆత్మ లాంటి మార్వాడి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నేను కోరుతా ఉన్నాను. అదే అసలైన అంబేద్కరిజం, అదే అసలైన బహుజనవాదం. ఈ తెలంగాణలో ఉన్న బహుజనుల్ని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకుల పేదల్ని, ఈ తెలంగాణలో ఉన్న సమస్త కులాల్ని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అని అంటే మన సోదరులే మన మీద ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక కమ్యూనిస్టు మిత్రులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే మీరు, బీజేపీ ఫాసిస్టు పాలనకి వ్యతిరేకంగా పోరాడే మీరు, ఆదాని అంబానీల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే మీరు మార్వాడిలకి వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పట్లేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మార్వాడిలకు వ్యతిరేకంగా మాట్లాడితే సమైక్యతావాదం దెబ్బతింటదా? దేశం విచ్ఛిన్నమవుతుందా? కాదే. ఈ దేశాన్ని దోపిడీ చేసుకుంటున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక భాగము ఈ మార్వాడీలు. మార్వాడీలు అందరు కాదు, వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళని నిలదీయడము, వాళ్ళని ప్రశ్నించడము అది కార్మిక వర్గ దృక్పథమే అయితే తప్ప కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే దృక్పథం కాదు. కాబట్టి కమ్యూనిస్టులు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల పక్షాన మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగం కావాలని నేను కోరుతా ఉన్నాను. ఇక ఆఖరిగా బండి సంజయ్ గారికి ఒక సమాధానం చెప్తున్నాను. మార్వాడీల మూలంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని మీరు అంటున్నారు కదా. దేశంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి 8 రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. రాజస్థాన్ అత్యంత వెనుకబడ్డటువంటి రాష్ట్రం. మార్వాడీల మూలంగా తెలంగాణ అభివృద్ధి చెందితే రాజస్థాన్ ఎందుకు అభివృద్ధి చెందలేదని అడుగుతా ఉన్నాను నేను. మార్వాడీల మూలంగా దక్షిణాది అభివృద్ధి చెందితే మార్వాడీల మూలంగా బీహార్ ఎందుకు అభివృద్ధి చెందలేదని అడుగుతా ఉన్నాను. మధ్యప్రదేశ్ ఎందుకు అభివృద్ధి చెందలేదని అడుగుతా ఉన్నాను. అంటే ఎక్కడైతే అభివృద్ధి చెంది ఉంటారో అక్కడికి తరలి వచ్చి అక్కడి వనరులు దోచుకొని అక్కడి ప్రజల మీద దాడి చేస్తూ అక్కడి ప్రజల వేషభాషల్ని, ఆహారపు అలవాట్లని, వాళ్ళ సంస్కృతిని అవమానిస్తూ ఉంటే నరేంద్ర మోడీకి ఊడిగం చేసే బండి సంజయ్, తెలంగాణ గురించి మాట్లాడే బండి సంజయ్ మార్వాడీలకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ఇది బీజేపీ పార్టీ కాదు, ఇది మార్వాడి జనతా పార్టీ. ఇది తెలంగాణకి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇది దక్షిణాది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆ మాటకొస్తే దేశంలో ఉన్న ప్రతి పేద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. అందువల్ల మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడే ఒక సదస్సు 2001లోనో 2002లోనో జరిగింది. ప్రపంచీకరణకి కౌంటర్ లోకలైజేషన్, గ్లోబలైజేషన్ వర్సెస్ లోకలైజేషన్ అనే ఒక మీటింగ్ ఇక్కడే జరిగింది, ఇదే యూనివర్సిటీలో జరిగింది. ప్రపంచీకరణని ఎదుర్కోవాలంటే తెలంగాణ ప్రాంతీయ ఉద్యమమే పరిష్కారం అని ఆ రోజు మన మేధావులు ఇచ్చిన పిలుపునందుకొని విద్యార్థులు, యువజనులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడాలనంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనంటే, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దోపిడీదారులుగా మారిన మార్వాడి, బనియా వ్యాపార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. అందుకని నేను ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను. ఇది కేవలం ఒక నాయకుడి ఆధ్వర్యంలో నడవాల్సిన ఉద్యమం కాదు, ఒక సంస్థ ఆధ్వర్యంలో నడవాల్సిన ఉద్యమం కాదు, మల్టీ సెంటర్డ్, మల్టీ లీడర్షిప్ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఉద్యమం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటం,
స్వతంత్రంగా జరగాలి. ఏ పార్టీకి అనుబంధంగా జరగడానికి వీల్లేదు. స్వతంత్రంగా జరగాలి. అది ఎవరు ఆగిపోయినా ఆగకుండా ముందుకు నడవాలి. కాబట్టి మిత్రులారా, మీతో మేమున్నాం. బయట మేము ఉద్యమం చేస్తాం. యూనివర్సిటీ లోపల మీరు ఉద్యమం చేయండి. అన్ని యూనివర్సిటీలని ఐక్యం చేయండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు మించిన ప్రయోజనం మనకేమీ లేదు. తెలంగాణని కాపాడుకోవడానికి మించినటువంటి లక్ష్యం ఏది మనకు లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా మనము శాంతియుతంగా తెలంగాణలో స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం తెచ్చేంత వరకు, తెలంగాణలో పెట్టే ప్రతి పరిశ్రమలో ప్రతి వ్యాపారంలో 80% ఉద్యోగాలు ఈ స్థానికులకు ఇచ్చేంత వరకు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్కృతిని రక్షించే చట్టం తెచ్చేంత వరకు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో పోరాడతారని మనము చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది, నిరూపించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. నేటి రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన నాతోటి మిత్రులకు మరియు వివిధ సంఘాల నాయకులకు అందరికీ ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా నాలాంటి మొదటి తరం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ఈరోజు సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు మీ ముందు ఒక 2 నిమిషాలు ప్రస్తావిస్తాను. నేను ఒక గిరిజన కుటుంబం నుండి కేవలం 22 వయసులో వ్యాపారం వైపు వెళ్ళాలన్నప్పుడు గతంలో కరోనాలో నాకు ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అడ్మిషన్ రావడంలో కేవలం 3 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలని మా కుటుంబం అక్కడితోటి బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ తోటి, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాల్సిన కాన్సెప్ట్ తోటి నా యొక్క లక్ష్యాన్ని పక్కదారి ఎంచుకొని బిజినెస్లో దాదాపు 2022 నుంచి ఈరోజు వరకు నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా నేను ఈరోజు ఉన్నాను సమాజంలో. అయితే నేను బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు ఏ ఇండస్ట్రీస్కి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ పాయింట్ని చూజ్ చేసుకున్నా, మార్కెట్లో ఏ ఒక ఐటమ్స్ గూడ్స్ని చూజ్ చేసుకున్నా అక్కడ మొత్తం ఉన్నది ఆధిపత్యాల వర్గాలతో పాటు మార్వాడీస్. అందరికీ జై భీమ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ, మిత్రులారా, తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ పేరుతోని ఇక్కడ మనకి మార్వాడి ఆంధ్ర గో బ్యాక్ అని ఎట్లయితే అన్నామో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదంతో మనకి వస్తున్నది. ఈరోజు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మన మీద దోపిడీ అనేది జరుగుతుంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేము ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘమే సామాజిక తెలంగాణ అనే ఒక ఉద్యమం ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి వనరులను, సంపదలంతా కూడా ఆంధ్ర వారికి వ్యతిరేకంగా ఏదైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏదైతే తెల్లదొరలను పోగొట్టి మనకు నల్లదొరలకు ఏ విధంగా అయితే ఆ వనరులన్నీ కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి దొరలకు ఎట్లయితే పంచిపెట్టినామో అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కూడా సేమ్ టు సేమ్ రిపీట్ కావడం జరిగింది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమం అంబేద్కర్ వాదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు ఏంటి అని అంటే అది అన్యాయము వైశ్యులకు జరిగినా, రెడ్లకు జరిగినా, లేకుంటే దొరలకు జరిగినా, ఎవరికి జరిగినా కూడా దాని వెనుక అంబేద్కర్ వాదం ఉంటుంది. దాని వెనుక ఉద్యమించేటువంటి ఆ గొప్ప హక్కులు అనేది మనకు రాజ్యాంగపూర్వకంగా కల్పించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దోపిడీ, భారతదేశంలో దోపిడీ అంటే సంస్కృతి పరంగా మన సంస్కృతి ఒక కులాన్ని ఒక కులం దోచుకోవడమే సంస్కృతి. ఈరోజు ఆ కుల దోపిడీ, ఒక కులం అణచివేత గురికాడబడ్డ కులాన్ని అగ్రకులాలు, ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో అవి దోచుకోకూడదు అనేది మనకు భారత రాజ్యాంగం అనేది రావడం జరిగింది. రాజ్యాంగ హక్కులు కింది వర్గాలకు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యమాల్లో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి కూడా, అణగారిన వర్గాలు కూడా, ఈరోజు ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే కింద మీద పడాల్సి వస్తుంది. అదేవిధంగా 70% సంపద, ఒక 5% ప్రజల మధ్య వ్యక్తుల మధ్య సంపద కేంద్రీకృతమైనటువంటి ఈ భారతదేశంలో లక్షల కోట్ల అప్పు ఒక్క సైన్తోని మాఫీ చేయబడుతున్నాయి. మిత్రులారా, ఈ విధంగా మనము ఆలోచించి సమన్యాయపరంగా మనం వెళ్ళి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. సాంస్కృతికంగా వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వ్యాపారాలను మిగతా కులాలకు అందరికీ కూడా చేర్చే విధంగా, రాజ్యాంగ హక్కులను మిగతా అందరూ కూడా వినియోగించుకునే విధంగా మన యొక్క ఉద్యమాలు ముందుకు సాగాలని, ఈ సామాజిక తెలంగాణ ఏర్పాటు దిశగా మనం అందరూ పోరాడాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. తెలంగాణ
జై భీమ్. మొట్టమొదలు విద్యార్థి సంఘాలందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు ఉద్యమానికి ముందు నడిచిర్రు. ఆ తర్వాత నాయకులు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ప్రాణార్పణ చేస్తేనే తెలంగాణ వచ్చింది. సో నిజానికి తెలంగాణ ఉద్యమంతో పెట్టుకున్నవాడు ఎవ్వడు మనుగడ సాగించలేడు. వాడు మనోడైనా మందోడైనా ఎవడైనా సరే. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ప్రత్యేకమైనది, విలక్షణమైనది, భిన్న సంస్కృతులు ఉన్నది, అనేక సాంప్రదాయాలు ఉన్నది. మనకున్న సాంప్రదాయాలు, మనకున్న పండుగలు ఇంకా వేరే ఏ రాష్ట్రానికి కూడా లేవు దేశంలో. నిజానికి పొడిసే పొద్దును ఎవడైతే ఆపుతాడు అని అనుకుంటాడో, విద్యార్థి ఉద్యమాలను ఎవడైతే నిలపగలుగుతాను అని అనుకుంటాడో, ఆనికంటే ఎర్రిన కొడుకు ఇంకొకడు ఉండడు. విద్యార్థులతో పోయిపోయి విద్యార్థులు జోలికి వచ్చి విద్యార్థులు చేస్తున్న పోయిన నెల 22వ తారీఖు విద్యార్థి రాష్ట్ర బంధునిస్తే కూడా ఎవరు కూడా రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయలేదు. సో ఈ ముఖ్యంగా ఈరోజు నేను మన తొలి వెలుగు ఛానల్లో నేను ఒక పాట రాయడం జరిగింది. మన తెలంగాణ శ్యామ్ తమ్ముడు ఆ పాట పాడిండు. ఆ పాటను ఒక్కసారి మీకు పాడి వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మనువాదుల సోపతేర మార్వాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది. మనువాదుల సోపతేర మార్వాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది. సుజాత మేడం గారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు. రైట్. మనువాదుల సోపతేర మార్వాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది. మనువాదుల సోపతేర మార్వాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది. అయ్యోడా వాడు అవ్వోడా, అయ్యోడా వాడు అవ్వోడా, అరే పాలోడా పక్కింటోడా, అవ్వోడా వాడు అయ్యోడా, పాలోడా పక్కింటోడా. మనువాదుల సోపతేర మార్వాడి మన తెలంగాణ సొమ్మును నిండా దోచేది. మన భాష రానే రాదు, మన యాసాసలు తెల్వదు, మన పండుగలాడు చెయ్యడు, మన సోపతసలెబట్టడు. మన భాష రానే రాదు, మన యాసలేనే లేదు, మన పండుగలాడు చెయ్యడు, మన సోపతసలెబట్టడు. అయ్యోడా వాడు అమ్మోడా, పాలోడా పక్కింటోడా. ప్రతి పల్లెలోన చేరే మన పట్నంలో దూరే, ప్రతి పల్లెలోన చేరే మన పట్నంలో దూరే, ప్రతి బిజినెస్లు వాడియే మన సొమ్ములన్నీ కాజేసే. అయ్యోడా వాడు అమ్మోడా, పాలోడా పక్కింటోడా. పరాయి రాష్ట్రముని తరిమేసినట్టు తరిమి గుజరాతీ మార్వాడిని వానింటికి పంపించాలి. అయ్యోడా వాడు అమ్మోడా అని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక సాక్షిగా మార్వాడి ప్రజలను గట్టిగా ఈ వేదిక హెచ్చరిస్తుందని ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక దోపిడీ మార్వాడీలు ఎలా చేస్తురనే కార్యక్రమం మనందరికీ తెలవాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సభాధ్యక్షత వహిస్తున్న శ్రీకాంత్ అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ నాయకులే, గుజరాతన రోజుని సోషల్ మీడియా చూస్తూనే ఉన్నా. మా సిద్ధారెడ్డి సారు ఏమో పిల్లల్ని చదివిస్తే అమెరికా వెళ్ళిపోతే మన తండ్రి ఒక్కడే మిగిలిపోతాడు చూడు, అట్లా సారు చేత అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఉద్యమాలు అనేక మంది తయారయ్యారు. మళ్ళా మా పిల్లలకు బాధ వచ్చిందంటే మళ్ళీ సారు వచ్చి మనతో పాట కూర్చుందంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మా విఠలన్న, మా ఉద్యమ నాయకులు కాచమన్న గారు తెలంగాణ ఉద్యమంలో కార్మికుల కోసం, ఉద్యమం కోసం మేము ఒక మీటింగ్ పెడుతున్నామంటే ఎట్లా పెడుతున్నావు తమ్మే అని అడిగేది. ఏముందన్నా మనకు జననేత వస్తారు కదా 500 మంది 1000 మంది అంటే భోజనాలు ఎట్లా చేస్తున్నావు తమ్మని అడిగిన ఒకసారి. ఇక మా మాధవం పెడుతున్నావు అన్న, నువ్వేమన్నా బియ్యం సాయం చేయన్న, ఇవన్నీ నువ్వు అడగతామే
నేనే వండించి పంపిస్తాను, నువ్వు జనం సంగతి మీటింగ్ సంగతి చూసుకో అని చెప్పి ఉద్యమంలో నాకు వంట చేసి ట్రాలీలో గిన్నెలు పెట్టి పంపించినటువంటి ఘనత మా కాంతం సత్యనారాయణది. మర్చిపోం ఇట్లాంటి. మళ్ళీ అలాంటి గొప్ప నాయకుడే మళ్ళీ ఈ మీటింగ్ రావడం. నేను రాత్రి శ్రీకాంత్ అన్న చెప్పిన, కాంతం అన్న చెప్పినామంటే చెప్పినన్న వస్తుండు అని చెప్పిండు. అంటే మేము కూడా ఈ యూనివర్సిటీతో నాకు చాలా బంధం ఉంది. మా అన్న 93లో ఇక్కడనే పొలిటికల్ సైన్సే పీజీ చేసిండు. మేము గ్రామాలకు వెళ్ళి మేము పిల్లలుగా వచ్చినప్పుడు ఇదే హాల్ ముందట కూర్చునేటోళ్ళం ఆ గార్డెన్లో. అప్పుడు ఫోన్లు లేవుగా, మెసేజ్ లేవు. క్లాస్కి వెళ్ళి వచ్చేదాకా కూర్చొని మీ ఇక్కడ ఏ హాస్టల్కి పోయి వాళ్ళని వండి పెడితే తిని మళ్ళీ మేము ఊరికి వెళ్ళిపోయేటోళ్ళం. అట్లా ఇప్పుడు శ్రీకాంత్ అని చెప్తున్న కొంత బాధ కూడా అనిపించింది. మేము చెప్పులు మోసడం కాదు, తుపాకులు మోసడం, విద్యార్థులకు ఏం సంబంధం ఈ ఉద్యమంతో అంటారు అన్న. ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులు విద్యార్థులే ఆనాడు 90 నుంచి 96, 97 దాకా వాళ్ళ చేత మేము చేతులు కలిపి గ్రామాలలో మా చేత అన్నం పెట్టి తుపాకులు మోసిన చెయ్యే నాది కూడా. అలాంటి వాళ్ళమే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో ఆటో రంగంలోకి నేను రాని కారణం కూడా ఈ ఓయివే. ఇక్కడి నుంచే నేను ఆటో ఫీల్డ్కి వచ్చిన. కాబట్టి నేను మిగతా విషయాలు మాట్లాడను, సమయం తక్కువ ఉంది కనుక. మా ఆటో రంగాన్ని మార్వాడిసి ఎట్లా దోపిడీ చేస్తుందనే విషయాన్ని 2 నిమిషాలలో మీకు క్లుప్తంగా ఈ మీడియా మిత్రుల సమీక్షంలో, మేధావుల సమీక్షంలో చేస్తే మీరు అనేక మీటింగ్లల్లో, అక్కడ వేదికలల్లో, మీరు వేయే ఇంటర్వ్యూలల్లో మాకు ఉపయోగపడుతుంది మా రంగానికి అని చెప్పి భావించే మాట్లాడతా. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా ఆటో రంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొన్న మేము ఎప్పుడైతే ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేసి అన్నతో పాటు మేము ప్రెస్ మీట్లో పాల్గొన్నామో అనేక మంది మార్వాడి ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసి, అరే భయ్ నువ్వు విద్యార్థులతో నీకేం సోబతి, అదేం కలయిక అన్నారు. అంటే విద్యార్థులకు అందరి కలయిక ఉంది. తెలంగాణ ఉద్యమం కూడా వీళ్ళే ఈపులు వలగొట్టుకుర్రు, వీళ్ళు ఎవరు మంత్రులు కాలే, ఎమ్మెల్యేలు కాలే, కానీ ఐటోళ్ళు అయ్యారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఈ విద్యార్థులే ముందుకొచ్చారు కనుక మాకు కూడా కష్టం ఉంది, మమ్మల్ని దోపిడీ చేస్తారు కనుక వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము ముందుకు వచ్చామని చెప్పడం జరిగింది. మరొక ఆయన ఫోన్ చేసి ఒక గొప్ప మాట చెప్తుండు, ఈ భారతదేశంలో జీడిపిలో మాది 64% మారే గారు, మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టలేరు, మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. నేనన్నా నువ్వు చేయకపోతే వ్యాపారం మేము చేస్తాం, ఇంకోటి చేస్తాడు, నువ్వు మమ్మల్ని దోపిడీ చేస్తుంటే మేము కూకుంటాం అని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడున్న ఒక మీడియా మిత్రుడు అడిగిండు, అవన్న ఈ ఉద్యమం ఎప్పుడో చేయాలి కదా, మీరు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని చాలామంది అంటూ దీని మీద అభిప్రాయం చెప్పాడు. నేను చెప్పిన ఇవాళ మాకు మనసుకు వచ్చిన ఉద్యమం కాదు ఇది, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో దోపిడీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా గత నేను వచ్చి 20-25 ఏళ్ళు ఈ ఫీల్డ్కి వచ్చి 30-40 ఏళ్ళ జరుగుతుంది. మాకు ముందట ఏముండే, కొన్నాళ్ళు నక్సల్బాద్ ఉద్యమాలు, తర్వాత హైదరాబాద్కి వచ్చినాక తెలంగాణ ఉద్యమాలు. మాకు టైం లేకుండా తెలంగాణ రాని తర్వాత చూసుకుందాం అని చెప్పి మేము ఆ ఉద్యమం చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు ఈ ఉద్యమం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మార్వాడీసు వాళ్ళు చెప్తారు, మేము లేకపోతే ప్రభుత్వాలే నడవాయి, మేము లేకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, రీసెంట్గా నేను కొన్ని ఫైనాన్స్ ఆఫీసులు బాగా పోతుంటా, మా ఆటోలకు ఫైనాన్స్ చేసే విషయంలో బాగా తిరుగుతుంటా. మొన్న సూటిగా చెప్తున్నా మన మీడియా మిత్రుల ముందట, రామాయణం అంతా చెప్పుకుంటా, తెలంగాణ రాష్ట్రంలో ఆటో ప్రభుత్వం లెక్కల ప్రకారంగా 6,50,000. కొంత అటు ఇటు రికార్డు ఇతర రాష్ట్రాల్లో వేరే వచ్చినా ఒక 7 లక్షలు ఉంటాయి. ఓన్లీ ప్యాసింజర్ ఆటోలే. ట్రాలీ ఇదంతా గూడ్స్ పెట్టుకుంటే ఒక 14 లక్షలు ఉంటాయి. ఇక్కడ ఫైనాన్స్ చేసేటోళ్ళంతా మార్వాడిసి తప్ప ఇంకో ఏ వైశ్యు అయినా కానీ, ఇంకితర రెడ్డి అయినా కానీ, ఇంకితర కులపైన కానీ, వెలమైన కానీ ఎవరు ఉండరు ఈ ఫీల్డ్లో. ఓన్లీ మార్వాడిస్తే. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ కుషాల్ టవర్ అని లగడిక పూలు ఉంటుంది, పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, ప్రభుత్వందే. తక్కువ రెంట్కి ఇస్తారు వాళ్ళకు, కింది నుంచి మీద దాకా వాళ్ళే ఉంటారు. మళ్ళీ పోతే చదరగడ్డ చౌరస్తలో వాళ్ళే ఉంటారు. కాచిగూడ, నిమ్మోలడ్డ, కోటి, నాంపల్లి వీళ్ళంతా వాళ్ళే ఉంటారు. కానీ ఆ షాపులలో పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళొక ఫైనాన్సే కాదు, షోరూమ్లు వాళ్ళే, ఆటోమొబైల్ షాపులు వాళ్ళే, ఆటో మ్యానుఫ్యాక్చర్ అంతా గుజరాత్, ఢిల్లీలో కంపెనీలు ఉంటాయి, అక్కడి నుంచి అంతా దిగుమతి అవుతాయి తెలంగాణకు, హైదరాబాద్కు. అందులో వాళ్ళే. కానీ పనిచేసే పోరలు మాత్రం మనోడు ఓడు ఉండడు. పోనీ నిరుద్యోగులకు ఏమన్నా వాళ్ళ అవకాశం కల్పిస్తారో మనోళ్ళకంటే ఎక్కడ కూడా మన పిల్లలకి ఇయ్యరు. ఫైనాన్స్ ఆఫీసులో కూడా మనకి ఇయ్యరు. యాడుంటారు తెలంగాణ అంటే
ఇప్పుడే చెప్పిన కింద మీడియా ఆయనకు ఈ బండ్లు పాపం ఈ జ్వరం వచ్చో పిల్లం పిల్లలు బాగలేకనో ఆటో ఖరాబ్ అయ్యో పోలీసులు ఛానల్ కట్టో ఓ ఈఎంఐ లేట్ అయితే నడి రోజుల మీద గుంజుకున్న కాడ మన తెలంగాణ వాడు ఉంటాడు. ఈ గుంజుకపోయి మారవడానికి అప్పచెప్తాడు. ఈ కొట్లాట కాడ మాత్రం మనలో పెట్టుకుంటారు, వాళ్ళు సీజర్లో పెట్టుకుంటారు మార్వాడిస్ తప్ప మిగతా ఏ ఆర్థికం కాడ కూడా వాళ్ళని పెట్టుకోరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నిలువున దోపిడీ చేస్తుర్రు, ప్రభుత్వానికి ట్యాక్స్ ఎరగొడుతుర్రు. ప్రజల మమ్మల్ని ముంచుడే కాదు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎరగొడుతుర్రు. ఇలా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న నిరుద్యోగులు అనుకో ఇక్కడ చాలా కాలం నుంచి పర్మనెంట్ లేవని ఒక 20,000 ఎల్పిజి సిఎన్జి ఆటోలు ఇచ్చారు, ఒక 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చారు, 40,000 ఇచ్చారు. ఇప్పటికీ ఒక 20,000లలో ఒక 2,000 తీసేద్దాం, 18,000 ఆటోలకు ఫైనాన్స్ చేశారు. ఒక్కొక్క ఆటోకు 2,50,000 నుంచి 3,00,000 రూపాయల దాకా ఫైనాన్స్ చేస్తారు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఆర్బీఐ రూల్ ప్రకారం ఉండవు, మొత్తం ఇల్లీగల్ దందే. అది కోట్ల రూపాయలు. నేను రాత్రి లెక్కేస్తే ఒక రూపాయి 20 పైసలు లెక్కేసుకున్నా కానీ నెలకు వచ్చేసి 5,40,00,000 ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి ఓ ఈఎంఐల రూపంలో 500 కోట్లు పోతాయి వీళ్ళకు. ఓన్లీ 20,000 గురించే చెప్తున్నాను నేను. ఇక 6 లక్షల ముచ్చట మాట్లాడతలేను, ఇప్పుడు టైం లేదంటున్నాను అనకంగా. కాబట్టి వీళ్ళు ఎట్లా ఏ ఆర్బీఐ రూల్ కానీ ప్రభుత్వానికి కానీ రూపాయి ట్యాక్స్ రూపంలో ఓ సార్ జర దృష్టిలో పెట్టుకోవాలి మీరు పెద్దలందరూ. కాబట్టి వీళ్ళు 40 రోజుల టైం, గతంలో మా కాలంలో ఒక 30-40 సంవత్సరాల క్రితము 30 ఏళ్ళ క్రితము ఓ 2 నెలలు టైం ఇచ్చేది. సార్ కట్టలేకపోతున్నాను ఆఫీస్ కాడ చెప్పేసి టైం ఇచ్చేది. ఇప్పుడు ఈ 20 ఏళ్ళ నుండి ఏం చేస్తున్నారు వాళ్ళంటే 40 రోజులే. వాడు 40 రోజులు కాగానే బండి గుంజుకపోతాడు, లోపల పెట్టుకుంటాడు, వీడు వచ్చి ఊరేసుకొని వస్తాడు ఇంట్లో ఆటో డ్రైవర్. ఇవి చాలా వెల్లోకి వస్తలేవు, చాలామంది ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు. కాబట్టి ఈ ఉద్యమము చాలా అవసరము. నేను శ్రీకాంత్ అన్నకు ఇక్కడ ఉన్న విద్యార్థులు మేధావులందరికీ నేను మాట ఇచ్చినా ఇవాళ నాకు ఫోన్ చేస్తున్నారు ఇతర పార్టీల సంఘాలలో ఉన్నటువంటి నాయకులు, అరే మారన్న పోయిన ఉద్యమం మొదలుపెట్టిన విద్యార్థులను కలిసి మనం ఎందుకు పోవద్దని చెప్పి ఏఐటీసీలు అడుగుతారట, సిఐటీలు అడుగుతారట, నాకు ఫోన్ చేస్తున్నారు. అవన్నా మీరు రాలే కదా, మేము మొదలు పెట్టినాం విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నాం, మీరు కూడా రాలి అని చెప్పిన. కాబట్టి మేము లక్షల మంది ఉంటాం. మేము విద్యార్థులను కలిస్తే హైదరాబాద్ గారు రాష్ట్రాన్ని అంతా అతలకుతలం చేయొచ్చు, మార్వాడలు అంత తేల్చవచ్చు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలను ఎట్లా మోసం చేస్తారో తేల్చవచ్చు. మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, క్లారిటీగా ఉన్నాం. మేమందరం విద్యార్థి సంఘాలతో ఏ పిలిపించిన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కోసమే ఈ వేదిక పంచుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చిన శ్రీకాంత్ అన్నకు మద్దతుగా. కాబట్టి మాకు జరుగుతున్నటువంటి దోపిడీని ఈ ప్రభుత్వం కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మార్వాడి దోపిడీ ఎలా ఉంటుందో చెప్తాను. మా బొల్లారంలో మొత్తం, అంటే బొల్లారం అని కాదు కానీ మొత్తం కంటోన్మెంట్లో ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి భూములన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆనాటి బ్రిటిష్ అధికారుల కోసం కట్టించారు. ఒక్కొక్క 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలతో పాటు. అయితే బ్రిటిషర్స్ వెళ్ళిన తర్వాత ఈ మార్వాడీసు ఉత్తర భారతదేశంలో వారి ప్రాబల్యం ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళ పాలకులు వాళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి అటువంటి ఆ యొక్క పాలకులను పట్టుకొని మొత్తము రిసాలా బజార్ నుంచి మొదలు పెట్టుకుంటే రిసాలా బజార్, చింతల్ బజార్, బొల్లారం బజార్, డౌటన్ బజార్, లాల్ బజార్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మొత్తం అటు మన పశ్చిమంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగులని 90% వీళ్ళు ఆక్యుపై చేసుకుని కూర్చున్నారు. 100 సంవత్సరాలకు లీజ్ తీసుకుని, 100 కాదు 120-30 సంవత్సరాలన్నది మొత్తం కబ్జా చేసి కూర్చున్నారు. తర్వాత ఈ కబ్జాకు సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే మీకు 2-3 లైవ్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను బ్రదర్. ఈ బేగం బజార్కు సంబంధించినటువంటి ఒక మార్వాడి మనోని దగ్గర ఒక కాగితాలు పెట్టుకొని, భూమి కాగితాలు పెట్టుకొని 30 లక్షలు అప్పించిండు. 30 లక్షలు అప్పిస్తే ఆయన అన్ని డబ్బులు కట్టుకుంటూ 29 లక్షలు కట్టి 30 లక్షలు కడతాను, నా భూమి కాగితాలు నాకు ఏమంటానంటే వాడు ఏం చేశాడంటానంటే వీడికి డబ్బులు కడితే కనుక వాడి స్థలం వాడికి వేయాల్సి వస్తుంది, అది కోట్ల రూపాయల విలువైన స్థలం అని ఏం చేసిందంటానంటే ఒక లేడీని మాట్లాడి ఆమె ఇవన్నీ సెటిల్మెంట్ చేస్తుంటుంది, ఇక్కడే మల్కాజ్గిరి ఉంటుంది, ఆమె పేరు రేణుక. ఆమెను పంపించారు. పంపిస్తే ఆమె ఒంటరిగా ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళదు కదా,
ఒక డ్రైవర్ని వెంబడి పెట్టుకొని వెళ్తే వాడు ఏం ట్రిక్ అంటే ట్రిక్ అంటే ఎప్పుడు వాళ్ళు చేసేదే ఆ పైసలు పోయి అడగనీకి వస్తే వాళ్ళ పెళ్ళాము జాకెట్ చింపేసుకొని బయటకు వచ్చి నన్ను ఇటు రేప్ చేయడానికి వచ్చిందని చెప్పి పోలీసులు పోయి కంప్లైంట్. ఇట్లా ఏంటంటానంటే ఈ మొత్తము ఈ దోపిడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు కానీ ఏ కాయా కష్టం చేయనటువంటి పనిని ఎంచుకున్నారు బాపనోళ్ళలాగా. కాయా కష్టం చేయకుండా ఎట్లా డబ్బులు సంపాదించాలి, దానికి ఏ విధంగా దోపిడీ చేయాలి, 2 నంబర్ దందా ఎలా చేయాలనేది మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటానంటే వాళ్ళని మనం ఒక గురువుగా పెట్టుకుని ట్రైనింగ్ తీసుకుంటే బ్రహ్మాండంగా 2 నంబర్ దందా ఎట్లా చేయాలి, 2వ బుక్ని ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా చేస్తారు. చిన్న చిన్న అంశాలకు సంబంధించినటువంటిది బంగారం కానీ లేకుంటే ఇవన్నీ కూడా గిరువు పెట్టుకుంటే దాన్ని వెనకకి ఇవ్వడానికి మాత్రం వాళ్ళు గిజగిజలాడిపోతుంటారు, వాళ్ళ సొమ్మేదో మనకిస్తున్నట్టుగా. నా మిత్రులారా, ఈ విషయంలో నేను కొంత చరిత్ర లోపలికి వెళ్ళి మా అన్న పృథ్వీరాజ నా మధ్యలో బద్రీ విశాల్ పిత్తి గురించి చెప్పాడు. బద్రీ విశాల్ పిత్తి మన తెలంగాణకు న్యాయం చేశాడంటని మనం అనుకుంటున్నాం. అయితే ఆయన పాపం వాళ్ళ మార్వాడి సమాజం మొత్తం ఆంధ్రలో వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఇట్లయితే మనం మార్వాడి గుజరాత్ వాళ్ళ మీద బతకడం కష్టం కాబట్టి దీనికి ఉద్యమాన్ని చేయాలి. ఉద్యమాన్ని చేయాలంటే మళ్ళీ మన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గతయి దానికి సంబంధించినట్టు ఉద్యమాన్ని మొదలు పెడితే దాన్ని సదాలక్ష్మి గారు, కొండా లక్ష్మణ్ బాబు గారు మొదలు పెడితే మళ్ళీ మా చెన్నారెడ్డి సార్ గారు వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఈ చెన్నారెడ్డి గారికి డబ్బులన్నీ కూడా వెనకకెళ్ళి సప్లై చేసింది ఎవరై అంటారంటే బద్రీ విశాల్ పిత్తి గారు. మరి ఆయన మన మీద ప్రేమ, తెలంగాణ వాళ్ళ మీద ప్రేమ ఉండి చేశారా? ఈ మార్వాడీలు ఎవరికి సాయం చేసినా జో సహారా దేగా ఓ ఇషారా కరేగా. మా కాంశీరాం మహానుభావుడు ఏమన్నాడంటే ఎవడైతే నీకు సాయం చేస్తున్నట్టుగా నిజంగా ముందుకు వస్తాడో వానికి వెనకాలేవో ఉంటాయి మతలబు. అలాంటి సాయం చేస్తూ మోసం చేసి మన భూములు, మన జాగాలు, మన ఆస్తులు కబ్జా చేసేటువంటి ఒక దుర్మార్గులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ సింధీ మార్వాడీసులు. వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర గతంలో తీసుకుంటే వీళ్ళు ఈ దేశపోలే గారు అసలు. తూర్పు యూరోపు, పశ్చిమ ఏషియా నుండి వచ్చినటువంటి ఆర్యులు, వాళ్ళ సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళకి సంబంధించినటువంటి కట్టు బొట్టు మొత్తం ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటగార్చి నీవు అరే దుక్కి దున్నలేదు, ఏ మొక్క నాటలేదు, పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియదిరిగి, పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియదిరిగి 10 బస్తాల ధాన్యం కొడుకో పంటకు తీసుకెళ్తావు. మా కోమటోళ్ళు ఊర్లలో ఉంటే మమ్మల్ని తల్లి కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఏదైనా అప్పిస్తే కూడా 1 బస్తా బియ్యం ఇస్తే 1 బస్తా బియ్యానికి సంబంధించినటువంటిదే తీసుకుంటారు. కానీ నా కొడుకు 1 బస్తా వాడు సాయం చేస్తే 10 బస్తాల ధాన్యం అడికెళ్ళి దొబ్బుకెళ్ళిపో. 10 బస్తాల ధాన్యం కొడుకో పంటకు పట్టుకెళ్తావు. బడి మాదే, గుడి మాదే, భారతదేశం మాదే, సకల సంపదలిచ్చే భూతల్లి ఒడి మాదే. ఎడపచ్చాగున్నదంటే ఆడికొచ్చి వాలుతాడు, తెగలుచ్చా పనులు చేసి అధికారం పొందుతాడు. కాళ్ళెడా పెట్టిన గాని మత మంటలు రేపుతాడు, కాళ్ళెడా పెట్టిన గాని మత మంటలు రేపుతాడు. కంజాతి నీచులంటే ఇలను మించి నొల్లు లేరు, బడి మాదే, గుడి మాదే. మిత్రులారా, ఇది మిడతల దండు. మిడతల దండు అంటే మీకు అందరు తెలుసు, ఊర్లలో పుట్టి పెరిగినాం మనం. అది చేను మీద పడ్డదంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచినంతసేపట్లో చేను కథం. ఈ మార్వాడి గుజరాత్ మన మీద పడ్డదంటే మొత్తం మనుషులే అర్థమైపోతారు. కాబట్టి మిత్రులారా, మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇంత దోపిడీ అవుతుందో అంత దోపిడీ అవుతుందో అనే దానికి ఎవిడెన్స్ ఏంటి? మనకి ఎవిడెన్స్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ. నక్సలైట్ చచ్చిపోతే, వీళ్ళు చచ్చిపోతే, వాళ్ళు చచ్చిపోతే నిజ నిర్ధారణ కమిటీలు వేసుకుంటూ వెళ్తాం కదా మనం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. ఈ భారతదేశంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రో మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ షాపులలో పనిచేసే వాళ్ళు ఎవరు, అసలు మన దేశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏమన్నా జాబులు ఇస్తురా లేదా,
ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటిదని కూడా మనము మొత్తం అంత సమాజానికి తెలియజేయాలంటే కాంచీరామ్ ఒకటే చేశాడు, అన్ని లెక్కలు తీశాడు. అయ్యా 100 రూపాయలు వస్తే నీకు 10 రూపాయలే వస్తుందిరా, 90 రూపాయలు నువ్వు కడుతున్నావు, 10 రూపాయలు నీకు వెనకకిస్తురు, మొత్తం 90 రూపాయలు తీసుకుంటారు లెక్కలతో సహా చూపెట్టినందుకే ఆయన ఆ యొక్క పెద్ద రాష్ట్రంలో మరి ఈ యొక్క రాజ్యాన్ని తీసుకొచ్చి ఒక మామూలు స్త్రీలో చేతిలో పెట్టాడు. అట్లా లెక్కలు తీసి వాళ్ళ దొంగతనాలన్నీ బయట పెట్టాలంటే మనం కొంత వర్కౌట్ చేసుకొని ఈ ఎక్కడెక్కడ వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, ఎలా జిఎస్టీని ఎక్కడ కొడుతురు, ఎలా డబల్ దందాలు చేస్తున్నారు, ఈ అవాలా కేసులు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనం ఎవిడెన్స్తో సహా బయట పెడితేనే ఈ యొక్క దుర్మార్గానికి అడ్డుకట్టబడుతుందని తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈడు గోరక్షకులు అంట. అయ్యా మరి గోవులెన్నడు గాయనోడు, గోవు పెండ తీయనోడు, గో ఉచ్చ మాత్రం తాగుతాడు, వీడు దేశభక్తుడు అంట. ఈ దేశభక్తులు అంటారంటే వాళ్ళని సమర్థించే దేశభక్తులను చూస్తే నాకు విచిత్రం అనిపిస్తుంది. అరే నేను ఇట్లా దేశాన్ని దోపిడీ చేసుకుంటే దేశానికి నష్టం చేస్తున్న వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళు గొప్ప హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళంటే వీళ్ళు ఇంతకంటే పెద్ద దేశ ద్రోహులు అంటే వీళ్ళే. కాబట్టి మిత్రులారా, ఇలాంటి మరి దుర్మార్గాన్ని అడ్డుకోవాలంటే మన పృథ్వీరాజన లాంటి వాళ్ళు, ఇక్కడ అన్నం ఇట్ట లాంటి వాళ్ళు పెద్దలందరూ ఉన్నారు. మాకు చేతనైంది ఏంటంటే ఒక అంశానికి సంబంధించినటువంటి జనాన్ని చైతన్యం చేయడానికి ఒక సాంస్కృతికంగా పాటలు పాడటమో ఇంకోటి చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ హృదయపూర్వక జై భీములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం కల్వ సుజాత మేడం గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిజంగానే మొట్టమొదటిసారి ఓయూలో వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటూ విద్యార్థుల తర్వాత ఉద్యమాలు చేసేటటువంటి నాయకుల మధ్యలో కూర్చొని ఈరోజు మన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి పరిష్కార దిశగా ఇంతమందిని అడుగు ముందుకేపించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి సోదరులందరికీ కూడా పృథ్వీ గారు, విఠలన్న గారు మీతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ మంచి కార్యక్రమానికి నిజంగానే వాస్తవంగా చెప్పాలంటే గతంలో తెలంగాణ కావాలని కొట్లాడినాము, తెలంగాణ వచ్చింది. ఇందాక తమ్ముడు అన్నాడు ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది, మరి ఎందుకు వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంటే ఇన్నేళ్ళు అడగలేదంటే నిజంగానే అప్పుడు 15-20 ఏళ్ళు తెలంగాణ కావాలి, తెలంగాణ ఉద్యమమే చేసినాం తప్పించి వేరే సోయి లేదు. తెలంగాణ కావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, మన నిధులు మన నియామకాలు రావాలి అని ఒక పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న గడ్డ పోరాటాల గడ్డ అని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఎవరు అన్యాయం చేసినా అమాయకులం అయ్యుండొచ్చు, కానీ ఇది పోరాట గడ్డ. మనకు కావాల్సినటువంటి న్యాయం కోసం మనం తప్పకుండా మన ఉనికిని మనం చాటుకోవడం కోసం, మన హక్కుల్ని మనం సాధించుకోవడం కోసం తప్పకుండా పోరాటం చేస్తామని మరోసారి, నిజంగానే ఇది రాష్ట్రం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కొట్లాడేటటువంటిది కాదు. నిజంగా మనం తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తులలో, కుల వృత్తులు అనుకోండి, వివిధ వృత్తులు వ్యాపారంలో చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది అని ఇప్పటికీ మనం అందరం బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే నిజంగానే నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యాపార కుటుంబంలో పుట్టిందాన్ని, ఆ కుల వృత్తిలో పుట్టిందాన్ని, కాబట్టి ఎప్పుడో ఒకసారి రెవల్యూషన్ రావాలి అని గత 25 ఏళ్ల నుంచి నేను ముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను కోరుకున్నా. ఎందుకంటే నేను తాండూరు నివాసిని. తాండూరులో వీళ్ళే, నేను ఒక కులం పేరు పెట్టి అయితే నేను అనను, వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి, అందులో జైన్లు ఉండొచ్చు, సింధీలు ఉండొచ్చు, మార్వాడీస్ ఉండొచ్చు, ఈవెన్ మైనార్టీస్ ముస్లిం సోదరులు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, కానీ తెలంగాణలో వచ్చి మన ఉనికిని దెబ్బతీస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి అవసరం. ఇది కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, ఎవరి పాలు చేయడానికి కోసం కాదు. మనం ఇన్ని రోజులు ఉద్యోగాలు కావాలన్నాం, కానీ నిజంగానే కుల వృత్తులు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. మన వ్యాపారం ఎవరో దొంగిలించుకొని పోతుంటే చూస్తూ ఊరుకోడు. దొంగిలించుకొని పోవడం కాదు, అసలు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు దేశంలో ఎక్కడైనా, దేశమే కాదు విదేశాలలో కూడా.
మనం కూడా విదేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, ఎక్కడన్నా చేస్తాం. కానీ పక్కలోడికి ఇబ్బంది కలిగే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చెయ్యొద్దు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వాళ్ళు ఒక్కసారి ఆ చీడ పురుగు అంటారు కదా, చెక్కకు పట్టినటువంటి పురుగు, ఒక్క జాగాలో పురుగు వచ్చిందంటే మొత్తం చెక్కంతా తినేస్తుంది. అట్లా వాళ్ళు ఒక్కళ్ళు ఎంటర్ అయినారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరికన్నా ఉద్యోగం ఇస్తారంటే ఇయ్యరు. వాళ్ళకి భద్రత, మనతో భద్రత లేదని వాళ్ళు ఫీల్ అవుతారు. మనం వ్యాపారం మంచిగా వాళ్ళకి చేసి పెట్టామని ఫీల్ అవుతారు. మన వాళ్ళకి నలుగురికి ఏదైనా ఉపాధి కల్పిస్తామా అని అంటే వాళ్ళు ఉపాధి కల్పించారు. దానికోసమే ఈరోజు మనం అందరం కూడా అక్కడెక్కడో అయినటువంటి ఇది నిజంగానే ఒక రోడ్డు మీద కారు ఆపిన తర్వాత మొదలైనటువంటి ఉద్యమము కుల వృత్తులు దెబ్బతింటున్నాయని అందరూ కూడా బయటికి వచ్చి నిజంగానే విఠలన్న కానీ పృథ్వీ గారు కానీ మన సోదరుడు వీళ్ళందరూ కూడా కొట్లాడి ఈరోజు వ్యాపార వృత్తుల్ని కాపాడుకోవాలి మనోళ్ళు అనేది ముందుకు వస్తున్నందుకు నిజంగానే 25 ఏళ్ల కింద నాకు సపోర్ట్ దొరకక నేను ఆపేసినటువంటిది ఈరోజు మీరందరూ కూడా నేను ఈ సందర్భంగా నా వ్యాపారం దెబ్బతిన్న విషయం కూడా ఒకసారి నేను చెప్తాను. నాది హార్డ్వేర్ బిజినెస్ 150 సంవత్సరాలు. మా భర్త తాత ముత్తాతల నుంచి తాండూరులో ఒకే ఒక హార్డ్వేర్ షాపు మాదే ఉండే. అది అప్పుడు రోడ్డు వే లేకపోతే వ్యాగన్లలో మా ఐరన్ వస్తుండే, మేము అట్లా వ్యాపారం చేసేవాళ్ళం. అట్లా 4 తరాల తర్వాత గత 20 సంవత్సరాల కింద వ్యాపారాన్ని తీసేయాల్సి వచ్చింది, ఎత్తేయాల్సి వచ్చింది. ఎవరి వల్ల అంటే బికాజ్ ఇక్కడికి వలస వచ్చి రాజస్థానోడో గుజరాతోడో ఇంకొక నుంచో వచ్చి వ్యాపారాలు దెబ్బతీసి ఆ రోజే నేను కూడా అప్పుడు బిజినెస్ చేసేదాన్ని, మా భర్తకు అండగా వ్యాపారాన్ని సపోర్ట్ చేసేదాన్ని. ఆ రోజు నేను గట్టిగా నిలబడ్డా. కానీ మన వ్యాపారస్తులందరూ కూడా నాకు సపోర్ట్ చేయక ఆ రోజు మనం ఉద్యమం చేద్దాము, హైదరాబాద్లో దొరికే సరుకు కన్నా రూపాయి తక్కువ తాండూరులో ఎట్లా అమ్ముతున్నాడు, ఏడు నుంచి వస్తుంది, ఇది మనం తీయాలి కదా. హోల్సేల్లో కంపెనీ వాడు తయారు చేసే రూపాయి కన్నా తక్కువ ఇస్తున్నాడు అని అంటే దీని వెనకాల ఏం రాసాం, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నదని క్వశ్చన్ మార్క్ నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది. వ్యాపారం అప్పటికే దెబ్బతినిపోయింది. ఆ వ్యాపారం దెబ్బతిన్న వ్యాపారానికి కనీసం ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి అని అంటే నేను గట్టిగా నిలబడినా. కానీ వ్యాపారస్తులు భయంతో మేము మళ్ళీ పోలీస్ స్టేషన్లు, కేసులు, లొల్లి, పంచాయతీలు అంటే మేము రామమ్మ, మా వ్యాపారాలు ఇప్పటికే దెబ్బతిన్నాయని కొంతమంది వెనక్కి తగ్గడం వల్ల నేను ఒక్కదాన్ని అయిపోయి చివరికి 2013లో నా వ్యాపారాన్ని నేను అంటే 150 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి 4 జనరేషన్లుగా కొనసాగుతున్నటువంటి వ్యాపారాన్ని తీసేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఈ వీళ్ళ వల్లనే. మేము ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా మీరు చూసి ఉంటారు, 1 క్వింటాలు 1 టన్ను ఐరన్ ఇస్తే అలా 10 కిలోలు దండి కొట్టి అమ్మినటువంటి వాళ్ళు రూపాయి హైదరాబాద్ కన్నా తక్కువ ఇస్తారని గ్రహించేసరికి మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ విధంగా ఈరోజు మనం అందరం కూడా వ్యాపారాలు దెబ్బతింటుంటే నేను చాలామంది వీడియోలు చూశాను, వివిధ కుల వృత్తుల వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు చూశాను. బంగారం దుకాణములు కానివ్వండి, లేదా చేనేత కార్మికులు కానీ చేనేత వ్యాపారస్తులు కానీ మాట్లాడినటువంటి వీడియోలు చూస్తే ఎక్కడ కల్తీ జరుగుతుంది, ఎక్కడ మనకు ఇబ్బంది కలుగుతుంది, మన దగ్గర నుంచే మనల్నే మన ఏళ్ళతోనే మన కన్ను పొడుస్తున్నారు వాళ్ళు. ఏంటంటే నకిలీ వస్తువులు, జిఎస్టీ కట్టకుండా లోపల వ్యాపారాలు చేసుడు. వాళ్ళకి ఎవరు సప్లై చేస్తుంటారో 100 సరుకులు బయటికి వెళ్తే 150 సరుకులు తయారయ్యి 100 జిఎస్టీతో తయారయ్యి 50 సరుకులు వాళ్ళకి జిఎస్టీ లేకుండా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది చాలా ఎక్కడెక్కడి నుంచో పెద్ద మాఫియా ఉన్నదనే మాత్రమైతే అర్థమవుతున్నది. దీని మీద మీరు సోదరులందరూ ముందుకు వచ్చారు. తప్పకుండా నేనైతే ప్రభుత్వంలో ఉన్నాను, ఈరోజు ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. నిజంగా చాలామంది సోదరులు ఇక్కడ అందరూ మాట్లాడినరు. మొట్టమొదటిసారి ఆర్యవైశ్యులకు ఒక ఉనికిని కలిగించింది. అప్పుడు గతంలో ఐలయ్య కూడా ఆర్యవైశ్యులకి సామాజిక స్మగ్లర్లు అన్నప్పుడు మేము ఆర్యవైశ్యులం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. కానీ ఆర్యవైశ్యులు సామాజిక స్మగ్లర్లు కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి దోచుకుంటున్నటువంటి వాళ్ళు స్మగ్లర్లు అనేది నాకు అర్థమైంది. మేము ఆ రోజు పెద్ద ఉద్యమం చేసినాం ఆర్యవైశ్యులం అందరం. ఆ ఉద్యమంతో వెనక్కి తగ్గియాల్సి వచ్చింది ఆయన ఆ రోజు ఐలయ్య. ఆ తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మీలాంటి పెద్దలందరూ మాట్లాడిన తర్వాత నేను చాలామందితో మాట్లాడిన. ఆర్యవైశ్యులుగా పలానా సేటు ఉంటే ఊర్లో పెళ్ళిళ్ళైనా వ్యవసాయం చేసుకున్నా ఇంత రైతుకు సహాయంగా ఉంటుండే, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికైనా పేదోడికి డబ్బు అవసరమైతే ఊరు ఎవ్వరికి ఎంతమందికి అవసరమైతే
సహాయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నిలబడి ఆదుకునేవాడు. ఈరోజు ఆ ఆర్యవైశ్యులకే ఉనికి దెబ్బతింటోంది. చిన్న చిన్న పల్లెటూర్లలో ఉన్న చిన్న చిన్న కిరాణా. అందరికీ జై భీమ్. మార్వాడి సమస్య అనేది జాతి సమస్య కాదు, ఇది దోపిడీ సమస్య. ఇదందరం మనం గ్రహించాల్సిన అంశం. మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి తెరిచినావు నువ్వు బోడి, బిజినెస్లో నువ్వు కేడి నీ కండాగుండు మోడి. కేవలం ఒక పల్లవి వాడినందుకు రాజాసింగ్ సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారికి ఫోన్ చేసి నా వీడియో పంపించి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాట ఒకరి నుంచి మొదలు కాలేదు, ఒకరి నుంచి ఎప్పుడు అంతం కాదు. పాట నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. తెలంగాణలో పాట ఏ ఉద్యమం ఏ పోరాటం ఎక్కడొచ్చినా కానీ ఆ రూపాంతరంలో భాగంగా పాట నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. పాట నాపడం తెలంగాణలో ఎవరి తరం కాదు. కాబట్టి అరెస్టులు చేస్తేనో పాట అవుతుందని, నిర్బంధాలు నిర్బంధిస్తేనో పాట అవుతుందని మార్వాడీలకు ఒత్తాస పలుకుతున్నటువంటి బీజేపీ రాజాసింగ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళు పాట నాపాలని వీళ్ళు అనుకుంటున్నారే కానీ ఒక గోరట రమేష్ తోటి పాట ఆగదు. గద్దరన్నకు వెన్నులో తూటాలు దింపితే పాట ఆగలే, జయరాజన్నను జైల్లో పెడితే పాట ఆగలే, ఏ పురుషవన్నకు బేడీలు వేస్తే పాట ఆగలే, మా మత్స దేవేంద్రన్నకు ఆర్ఎస్ఎస్లు భయపడి ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా కూడా ఊరు మొత్తం నిర్బంధిస్తే పాట ఆగలే. పాట ఆగుతుందా? పాట ఆపడం ఎవరి తరం కాదు. మార్వాడి సమస్య అనేది దోపిడీ సమస్య. దోపిడీ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా మా తిరుగుబాటు, మా పాట, మా పోరాటం, మా విప్లవం ఖచ్చితంగా ఉంటుంది. పాట ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి ఈ అస్తిత్వ ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటంలో కొనసాగుతున్నటువంటి ఈ పోరాటంలో ఖచ్చితంగా మా పాట ఆట కంపల్సరీ ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉస్మానియా వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగం అందరికీ బతికే స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తున్నటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాం, బతికే స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది, కానీ దోపిడీ చేసే స్వేచ్ఛ ఏ భారత రాజ్యాంగం వేయలేదు. ఇక్కడ దోపిడీ జరుగుతుందనే ఆంధ్ర పెత్తనాన్ని సహించకనే 1200 మంది బిడ్డల బలిదానం చేసుకున్న తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడ దోపిడీ చేస్తామంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేవు. తెలంగాణ ప్రజల మీద ఈగవారినా సరే ఖచ్చితంగా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల తరపున ఉస్మానియా వేదికగా ఖచ్చితంగా ప్రతి గల్లీకెళ్ళి, ప్రతి ఊరికెళ్ళి, ప్రతి జిల్లాకెళ్ళి, ప్రతి మండలంకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. వీళ్ళందరి మేధావుల సమక్షంలో మేమందరికీ అండగా ఉంటాము. ఖచ్చితంగా మీ అడుగులు అడుగై భాగం వేస్తూ ఉంటాం. కాబట్టి తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవం కోసం నేను ఒక పాట రికార్డ్ చేసిన, దానికి రిలీజ్ చేయలేదు. ఈరోజు చేద్దామనుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాలు చేయలేదు. యుద్ధం నేర్పిన తెలంగాణ, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, యుద్ధం నేర్పిన ఉస్మానియా పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఒడిల ఏరి బిడ్డల అవమానం చేస్తారా, నా మట్టి పలుకు కోటి గొంతుల విప్లవాన్ని చూస్తారా, ఆ అస్తిత్వాన్ని పేరు వెడితే ప్రతిఫలమును వింటారా, నా యాసను, నా భాషను, నా బతుకునెక్కిరిస్తారా, మా సంస్కృతిని శ్రమ వృత్తుల చేతులు విరిచేస్తారా. అరే యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం పుట్టిన యుద్ధం నేర్పిన ఉస్మానియా పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఒడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా, కన్నా బిడ్డల దానా మిర్చి తెచ్చుకున్న రాష్ట్రము, అమరులైన ఇళ్లలోన అందనిది శోకము, కన్నా బిడ్డల దానా మిర్చి తెచ్చుకున్న రాష్ట్రము, అమరులైన ఇళ్లలోన ఆగనిది శోకము, ఆకలి మంటలతో నగతం గడిచెను తెలంగాణము, ఆకలి మంటలతో నగతం గడిచెను తెలంగాణము, పొడిచ పొద్దు మీద ఒత్తి గద్దారన్న గానము,
మా చరిత్రేమి తెలువకుండా అజ్ఞానపు మాటలు నిజము తెలుసుకొని కదిలినారు ఉస్మానియా బిడ్డలు. అరే యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం నేర్పిన ఉస్మానియా పోరాటాన్ని చూస్తారా? ఆ తల్లి ఒడిల ఏరి బిడ్డల అవమానం చేస్తారా? థ్యాంక్ యూ. క్షమించాల్సిందిగా కోరుకుంటూ, నేను జీలకర్ర సీనన్న మాట్లాడింది వస్తూ కారులో లైవ్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి పెద్దవాళ్ళు ఏం మాట్లాడారో వినుకుంటూ వచ్చా. నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళు రాజ్యాంగం, ఈ నేల, ఎవరెక్కడైనా బతకొచ్చు, సనాతన ధర్మాన్ని చీలిక, కోమటలు అన్నప్పుడు ఎక్కడ వేరు, దీని వెనకాల నక్సలైట్లు ఉన్నారు, తుకడే గ్యాంగు, ఈ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రైట్, కోమటోళ్ళని తిట్టినప్పుడు మార్వాడోళ్ళు ఎక్కడ ఉన్నారు? పోనీ వీళ్ళ తరపున ఉన్నారా? కోమటోళ్ళ తరపున ఉన్నారు సార్? వీళ్ళు లేరు. కోమటోళ్ళ పొట్టగొట్టిందే మీరు. రైట్, మా ఊర్లో కోమటోళ్ళము, మాదిగోళ్ళము, మాలోళ్ళము, కుమ్మరోళ్ళము, కమ్మరోళ్ళము, రెడ్డోళ్ళము, బాబులోళ్ళు అందరం కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మీతో మాకు ఏంటి బంధం అంటున్నా. మీ బావ అంటారు కదా, బట్టి విక్రమ్ గారు, మార్క గారు, మా బావ అవుతాడు, బట్టి విక్రమాక అన్నది నాకు బావ అవుతుంది, వాళ్ళ అక్క అది నాకు సీత అవుతుంది అంటున్నాడు. వాడు మన అందరిని తాగుపోతున్నాడు. నీకు బావ అయితే మీ బావ నువ్వు ఇద్దరు తెలుసుకోండి. మీ బావ ఒక్కడిది కాదు ఈ రాష్ట్రం, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలది ఈ రాష్ట్రం. దాంట్లో మీ బావ ఒక్కడు కావచ్చు. మీ బావ కూడా మాకున్నప్పుడే. మరి మేమేమవుతాం? ఆయన బావ అంటున్నావు, నువ్వు నాకు బామ్మర్దం అవుతావు, మరి నాకైతే నేను పెద్దోడు, నువ్వు అటు అనొచ్చో లేదు తెలియదు. కానీ ఎందుకంటే తాగుపోతున్నాను, ఇంకా నాకు చాలా కోపం వచ్చిందన్న. కాబట్టి సంఘ పరివర్తనలో ఎక్కడా కూడా మీ పాత్ర లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ గ్రామంలోకైనా వెళ్ళండి, ఆ కులం ఉంటుంది, ఆ కింది కులమైనా పై కులమైనా వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఉస్మానియాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, ఓసీ సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. మార్వాడి సంఘం ఉందో లేదో తెలుగుతామండి. ఉందా మార్వాడి సంఘం? లేదు. ఎందుకంటే మార్వాడులకు అవసరం లేదు. నాకు తెలిసి ఎన్నికలు వచ్చినప్పుడు దుకాణం క్లోజ్ చేసి ఓట్లు కూడా ఎవరు వీళ్ళు. మీరు రాజ్యాంగం హక్కుల గురించి ఎవరెక్కడైనా బతకొచ్చు అంటే ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. మీరు బతుకుతే మాకేం బాధలేదు. మాకే బతుకు లేకుండా చేస్తా అంటే ఎట్లా కదా? మీరే కులం పేరుతో తిట్టిరు. కమ్ జాతి వాళ్ళన్నది మీరే, పాలవృత్తిని అవమానించింది మీరే, ఆరకటికని షోల పండు కొట్టింది మీరే. అక్కడ కూర్చున్నటువంటి లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 137 దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఏం జరిగింది అక్క అని వెళ్ళి తెలుసుకున్నా. తర్వాత చెప్తాను అక్క ఓపెన్గా. కొంతమంది నాయకులు వచ్చి అక్క ఎందుకు మార్వాడీలు నిన్ను కొట్టారు అని అక్కడి నుంచి సంజాయించే ప్రయత్నం చేస్తారు. వాస్తవం ఏంటంటే అక్క తెలంగాణ ఆమె బీజేపీలోనే ఉంది. బీజేపీ వల్లనే కాపాడలేకపోతా ఉన్నాడు రాజాసింగ్ కానీ, మార్వాడి లత కానీ, బండి సంజయ్ కానీ. కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు రక్షణ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు దాడులు చేయరు, తెలంగాణ ప్రజలు తిట్టరు, మార్వాడీలు గుండాలు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 100 దాడులు ఉన్నాయి. చారన్న చెప్పాడు, ఎల్లేరు కొట్టారు తూప్రాన్లో. వీళ్ళు ఎక్కడ పరివర్తనవాదులు? కాబట్టి మనం ఏం చేయాలో సూచన అంటే, మనల్ని ఎవరైతే కౌంటర్ చేస్తూ ఉన్నారో, ఉస్మానియా వేదికగా మార్వాడి లత ఒక ఆమెతో ఎవరెవరితోనో చాలా మందితో పైసలు ఇప్పించి నన్ను తిడిపించింది. మార్వాడి లత గారు, మీరు భాష మీరు బట్టి పడితే వచ్చింది. కానీ మా పుట్టుకతో ఉంది కదా, మా అయ్యల అవ్వలు మాట్లాడే భాష కదా మాది. ఖమ్మం జిల్లా వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోభవన్ అనే చిన్న పల్లెటూరు మాది, ఏజెన్సీ ఏరియా. బియ్యం గుప్తా అనేట ఆయన ప్రాజెక్టు కట్టిండు. మా నాయన మా వాళ్ళు తునికాకు పోయి బీడీలు అవుతారు కదా, ఆ ఆకులు కోసుకొచ్చి అడవికి పోయి అమ్మి మమ్మల్ని జాదిర్రు. మీకేం తెలుసు మా బాధలు? మేము బాధలు పడ్డాం, పల్లెటూళ్ళని పుట్టినాడు. మా ఊర్లో కూడా మార్వాడి దుకాణం ఉన్నది. కాబట్టి మా ఊర్లో ఉన్నటువంటి సీన్ సావుకారం ఉంటుండు కోంట ఆయన. మా అమ్మ నాన్న స్కూల్కి పంపించినప్పుడు బస్ ఛార్జీ లేకపోతే 100-200 ఈ సావుకారు అంటే సీన్ సావుకారని ఆయన పైసలు ఇస్తుండే సార్. ఇప్పుడు ఆయన లేడు. పొట్టతేరు పట్టుకుని ఉపాధి కూలి కోసం వెళ్ళిపోయిండు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఊరంతా వలకాడైపోయింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కోమట వృత్తులనే కాదు, అన్ని వృత్తుల్ని ధ్వంసం చేశారు వీళ్ళు. వీళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. అది కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా అది దాదూస్ కానీ, బింగోలేస్ కానీ, హల్దీరామ్ కానీ, చిట్పట్ కానీ, బికనియర్ వాళ్ళ కానీ, ఇటువంటి మారుబడి కంపెనీలలో గోరక్షణ పేరుతోని గోశాలలో వచ్చేటువంటి పాలను పిండుకొని వీళ్ళ మిఠాయి దుకాణంలోకి సప్లై చేసుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గోరక్షణ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. మీకు చూపిస్తాను. ఎక్కడ మన నిజాంపేట దగ్గర, ఇక్కడ ప్రగతి నగర్ పక్కన నిజాంపేట దగ్గర ఒక యాదవ్ అన్న నాకు ఫోన్ చేశాడు. గోశాల మేము పెట్టుకున్నాం తర్వాత దాన్ని ధర్మం పేరుతో, గుడి పేరుతో కబ్జా చేసి దాంట్లో వచ్చే పాలు మొత్తం మార్వాడైనా ఆయన మిఠాయి షాపు తీసుకొని పోతున్నట. మరి తెలుగు ఆయన చేయొద్దా? తెలుగు హిందూ గోరక్షణ చేద్దా? అయినా చేయాలి. ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి పాలు ఆ గోవులను అమ్ముకోవాలి, పాలని వీళ్ళ దుకాణంలోకి అక్రమంగా సప్లై చేసుకొని వీళ్ళు కోటీశ్వర్లు కావాలి. ఒక దోపిడీ, మతం పేరుతో దోపిడీ. మతం చీలిక అంటారు. బీజేపీ వాళ్ళు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు కాషాయవాదులు హిందువుల చీలిక అంటారు కదా. దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ముంబైలో లుంగి హటావో పుంగి బజావో అని ఉద్యమాలు చేశాడు. ఎవరికి వ్యతిరేకంగా? సౌత్ వాళ్ళకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు. మేము అలా కూడా చేయలే.
ఎందుకంటే స్థానికంగా వాళ్ళు గుజరాతీ మార్వాడీలు అక్కడ ఏ కంపెనీలు పెట్టుకున్నా 80% ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు. విఠలన్నతో నేను గతంలో మాట్లాడా, తమ్ముడు మన తెలంగాణలో అంటే బయటలో భయం లేదు, దాదాసాహెబ్ బాల్ఠాక్రే విగ్రహాన్ని చూస్తేనే ముంబైలో ఉచ్చబోసుకుంటారు ప్రాంతేతరుడు. కాబట్టి అలా కూడా మేము ఎవరిని భయపెట్టలేదే. మా హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మా మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కంపెనీలు పెట్టుకున్నా ఫ్యాక్టరీలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాల్సిందే. మా పోరాటం ప్రభుత్వంతో మీతో కాదు. మీరు దాడులు చేస్తాం బూతులు తిడతాం అనుకుంటే అదే మీ సంస్కారం అయితే చెప్పండి. మేము ఆది హిందువులం, మీరు సనాతన హిందువులు అయితే కావచ్చు, తర్వాత వచ్చినాం. మేము ఆది హిందువులం. మా దేవతలు మా దేవుళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీ దేవుళ్ళు గుజరాతీ సంజయ్, మార్వాడి లత, రాజస్థాన్ సింగ్. మీరు తెలంగాణ ప్రజలను ఓట్లాడకండి, మార్వాడి గుజరాతీలని ఓట్లాడకండి. గ్రామాలకు వస్తే తెలంగాణ ప్రజలను వీళ్ళకు ఓట్లు వేయకండి. వాళ్ళకి ఎవరికైనా సరే రేవంత్ రెడ్డి కూడా వేయకండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పృథ్వీనన్ను నన్ను ఇలా ఉద్యమం చేసే వాళ్ళని అర్ధరాత్రి ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయించాడు. ఆయన చెప్పాడు ఏబీపీలో స్కూల్కి పోయినట్ట, కాలేజ్ ఏమో టీడీపీలో పోయినట్ట, ఉద్యోగం కాంగ్రెస్లు చేస్తున్నట్ట, జీతం నరేంద్ర మోడీకి ఉన్నాడు, తెలంగాణ ప్రజలు పనులు కడతారు ఆయన. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు గుజరాత్ మార్వాడీల పైసలకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల తరపున రేలు. కాబట్టి మేధావులు, విద్యావంతులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థి నాయకులు, నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మంచి చెడు నాకు చెప్పేటువంటి వాళ్ళు ఎవరుంటే చెప్పండి. ఈ ఉద్యమం ఒకరి కేంద్రంగా కాకుండా అందరి కేంద్రంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై తెలంగాణ.